शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे वागीशाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्याशुः तन्नमामि गजाननम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ఇది కాళిదాసు రచించినటువంటి మాళవికాగ్నిమిత్రము అనేటువంటి నాటకంలోది ఈ శ్లోకం. పురాణమిచ్యేవ న సాధు సర్వం నచాపి కావ్యం నవమిత్యవద్యం సంతః పరీక్ష్యాన్యతరద్భజంతే మూఢః పరప్రత్యయనేయ బుద్ధి. పురాణమిచ్యేవ న సాధు సర్వం నచాపి కావ్యం నవమిత్యవద్యం సంతః పరీక్ష్యాన్యతరద్భజంతే మూఢః పరప్రత్యయనేయ బుద్ధి. ఇంకొకసారి, పురాణమిచ్యేవ న సాధు సర్వం నచాపి కావ్యం నవమిత్యవద్యం సంతః పరీక్ష్యాన్యతరద్భజంతే మూఢః పరప్రత్యయనేయ బుద్ధి. సాధారణంగా లోకంలో ఎలా ఉంటుందంటే, వ్యవహారం ప్రాచీనమైంది, చాలా గొప్పది, కొత్తగా వచ్చింది అంత మంచిది కాదు, లేదా చెడ్డది అనే అభిప్రాయాలు ఉంటూ ఉంటాయి. అలాగే మనం ఏదైనా పాత పద్ధతి, ఇంతకు ముందు వరకు అనుసరించేటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాన్నే అనుసరించడానికి ప్రయత్నిస్తాం. కొత్త మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడం. అలాగే ఏదైనా కార్యాలయం కానీ, లేదా దేశ వ్యవహారాల్లో కానీ, లేదా ఇంట్లో కానీ, మరొక చోట కానీ ఏదైనా కొత్తది ప్రవేశపెట్టేసరికి వెంటనే జనరల్గా దాని పట్ల వ్యతిరేకత వస్తుంది. అంతకుముందు ఉన్నదే బాగుంది అన్నట్టుగా జనం భావిస్తూ ఉంటారు. అలాగే కాళిదాసు ఈ మాళవికాగ్నిమిత్రం అనేటువంటి నాటకం రాసినప్పుడు ఆయన కూడా అటువంటి సమస్య వచ్చిందన్నమాట. ఎందుకంటే అంతకు ముందు భాసుడు మొదలుగా గొప్ప గొప్ప కవులు నాటకాలు రచించినటువంటి వారు ఉన్నారు. కాళిదాసు కంటే కూడా పూర్వుడు భాస మహాకవి, ఆయన 13 నాటకాలని అయితే మనకి కాళిదాసు నాటకాలు ముందుగా దొరికాయి, భాస నాటకాలు కొంచెం ఆలస్యంగా దొరికాయి. అందువల్ల ఎక్కువ మంది కాళిదాసు ప్రాచార్యుడు అతడే, అంటే వాల్మీకి తర్వాత మనకి సాహిత్యం దొరికినటువంటిది కాళిదాసుదే, అంచేత అతనే ప్రాచీనుడని భావించారు. కానీ కాళిదాసే అందువల్ల భాసుడు కాళిదాసు కంటే ప్రాచీనుడు అని మనకి తెలిసింది. అయితే నాటకాలు మనకి లభించడము ఇవన్నీ కూడా ఎక్కడెక్కడో, ఎవరెవరి ఇళ్లలోనో ఎక్కడెక్కడో ప్రాచీనమైన
లిఖిత ప్రతులు సంపాదించి వాటన్నిటిని వెలికి తీసి ముద్రించడం జరిగింది. అలాగా ఇది చాలా ఆలస్యంగా తెలిసాయి అన్నమాట భాసుడు యొక్క నాటకాలు. అప్పటికే భాసుడు చాలా ప్రసిద్ధమై ఉండడం చేత కాళిదాసు తన నాటకంలో ఇట్లా రాసుకున్నాడు: పురాణమిచ్చేవన సాధు సర్వం, పురాణం ఇతి ఏవ సాధు సర్వం న, సర్వం సాధు న అన్నమాట. పురాణము అంటే ప్రాచీనమైంది అని అర్థం. మామూలుగా మనకి పురాణం అనే శబ్దము ఈ అష్టాదశ పురాణముల యందు రూఢమై ఉన్నది. దాని యోగ రూఢం అంటారు. అంటే యోగార్థము, వ్యుత్పత్త్యర్థము, వ్యుత్పత్త్యర్థము చేత అనేక విషయాలైతే అనేక పదార్థాలు చెప్పబడుతూ ఉంటే ఏదో ఒక పదార్థమునందే అది స్థిరపడి ఉండడం. పురాణం అంటే ప్రాచీనము అని అసలు అర్థం. ఈ ప్రాచీనము అనే పదము ప్రాచీనమైన ఈ పురాణమునందు ఏదో భాగవతమును, బ్రహ్మాండ పురాణమును ఇట్లాంటి వాటి యందు స్థిరపడింది అనమాట. మనం ఇప్పుడు పురాణం అనగా కొత్తగా ఏమిటి అనేది ఎవరికి చెప్పక్కర్లేదు. దాని యోగరూఢము అని అంటారు. అంటే వ్యుత్పత్త్యర్థము, వ్యుత్పత్త్యర్థముతో పాటుగా లోక వ్యవహారములో ఏదో ఒక అర్థమునందు స్థిరపడి ఉండడం అనమాట. బాగా ప్రసిద్ధమైంది మనకి పంకజం అని ఉంది. పంకజం అంటే బురద నుండి పుట్టినది అని అర్థం. బురద నుండి పుట్టినది రకరకాలు ఉండొచ్చు. బురదలో ఏవో పురుగులు పుట్టచ్చు, మరొకటి పుట్టచ్చు, మరొకటి పుట్టచ్చు. కానీ మనం పద్మాన్ని పంకజం అని అంటాం, మిగతా వాటిని అనం. అంటే ఏమిటి? వ్యుత్పత్త్యర్థం వల్ల అనేక అర్థములు తెలియబడుతూ ఉంటే ఏదో ఒక అర్థమునందే వ్యవహారంలో స్థిరపడ్డం అన్నమాట. అటువంటి వాటిని యోగరూఢములు అని అంటారు. అంచేది ఇక్కడ ఏమిటంటే యౌగికార్థములో వాడారు, రూఢ్యర్థంలో వాడలేదు. పురాణమిచ్చేవ న సాధు సర్వం అంటే సర్వము కూడా పాతదైతే చాలు, అది చాలా మంచిది అని అనుకోకండి అన్నాడు. పురాణం ఇచ్చేవా అని, ఇచ్చేవా అంటే అనే, అంటే దానికి యొక్క క్రైటీరియా ఏమిటి? దేన్ని నిమిత్తంగా చేసుకుని అది గొప్పదని చెప్పగలం, మంచిదని చెప్పగలం అంటే అది పాతదైతే చాలు, మంచిదే అనేసుకోవడం అన్నమాట. పురాణం ఇచ్చేవా అంటే ప్రాచీనమైంది అనే కారణం చేతనే సర్వం సమస్తము సాధు నా అంటే మంచిది కాదు. అలాగే నచాపి కావ్యం నవమిత్యవద్యం, కావ్యం నవం కావ్యం అంటే కొత్తగా వచ్చినటువంటి కావ్యం, అది కూడా కొత్తది అనే కారణం చేత మంచిది కాదు అని అనుకోకుండా. నవం కావ్యమితి అంటే కొత్త కావ్యము అంత మాత్రము చేతనే, అంటే అది కొత్తది అవడమే కారణం అనమాట వద్దనడానికి, చెడ్డది అనడానికి. అంచేత క్రొత్తది అనేటువంటి ఉద్దేశంతో ఏ కావ్యము కూడా నా అవధ్యం, అవధ్యం అంటే నిందింపదగినది కాదు, గర్హనీయమైంది కాదు, స్వీకరింపదగనిది కాదు. స్వీకరింపదగినది అవుతుంది కానీ స్వీకరింపదగనిది కాదు. అంటే ఏమిటి? పాతదంతా మంచి, కొత్తదంతా చెడు అనే అభిప్రాయంలో ఉండద్దు అని చెప్పాడు. పురాణం ఇచ్చేవ ప్రాచీనమైనది అనే, అనే అంటే అనే కారణంతో సర్వము సమస్తము న సాధు మంచి కాదు, మంచిది కాదు. నవం ఇచ్చేవా క్రొత్తది అని, కావ్యం ఏ కావ్యమైనా సరే, కావ్యం అపి అన్నమాట. అవధ్యం నా నిందింపదగింది కాదు అంటే చెడ్డది కాదు. అయితే ఎట్లాగా? మంచి ఏదో చెడ్డేదో తెలిసిన వాళ్ళు
చెబితే దాన్ని బట్టి గ్రహించాలి. సంతః పరీక్ష్య అన్యతరత్ భజంతే. సంతః సత్పురుషులు. సత్పురుషులు అంటే గుణదోషములు తెలిసినవాడు, మంచి చెడులు తెలిసినవారు. కావ్యం విషయంలో అయితే కావ్యం యొక్క మంచి చెడు, ఏదైనా ఒక భాష విషయంలో అయితే భాష యొక్క మంచి చెడు, అయితే మరొక వస్తువు విషయంలో అయితే దాని యొక్క మంచి చెడులు తెలిసినవారు. సంతః అంటే మంచి చెడులు తెలిసినటువంటి వారు. వాళ్ళు పరీక్షించి అన్యతరత్ రెండిటిలో ఏదో ఒక దానిని, అంటే ప్రాచీనమైనది గ్రహించాలా, క్రొత్తది గ్రహించాలా అనేది ఆ గుణదోషములు తెలిసినటువంటి వారు పరీక్షించి ఆ రెండిట్లో ఏదో ఒక దానిని భజంతే సేవిస్తారు. సేవించడం అంటే స్వీకరించడం. కావ్యం అంటే అటువంటి కావ్యాన్ని స్వీకరించి చదవడం. ఏదైనా పద్ధతి అయితే ఆ పద్ధతిని స్వీకరించి అనుసరించడం. ఏదైనా వస్తువు అయితే దాన్ని ఉపయోగించుకోవడం. ఈ విధంగా ఆ రెండిటిలో అంటే పైన చెప్పినటువంటి పురాణము నవము, ప్రాతది కొత్తది, ఆ రెండిటిలో ఒక దానిని స్వీకరిస్తారు. సంస్కృతంలో తర తమ అని రెండు ప్రత్యయాలు ఉన్నాయి. రెండిటిని పోల్చినప్పుడు తర, ఎక్కువ వాటిలో ఒకదాన్ని తీసుకుంటే తమ. ద్వయోః అన్యతరః అంటే రెండిటిలో ఒకదాన్ని గ్రహించేటప్పుడు అన్యతరః అని అంటారు. ఎక్కువ మందిలో చాలా జనం ఉన్నారు, వాళ్ళలోంచి ఎవడో ఒకడిని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు అన్యతమః అని అంటారు. ఎక్కువ మందిలోంచి ఒకరిని తీసుకుంటే, అయితే ఒకరి గురించి చెప్పదలిస్తే అన్యతమః అంటారు. ఇక్కడ పైన రెండు వస్తువులు చెప్పారు, ఒకటి ప్రాతది, ఒకటి కొత్తది. అంటే ఆ రెండిటిలో ఒకదాన్ని సేవిస్తారు, తీసుకుంటారు అని అర్థం. కాబట్టి రెండిట్లో ఒకదాన్ని దేని బట్టి తీసుకుంటారు? పరీక్ష, పరీక్షించి తీసుకుంటారు. పరీక్షించడము ఎవరికి తెలుస్తుంది? గుణదోషాలు తెలిసిన వాళ్ళకే పరీక్షించడం తెలుస్తుంది. మనకి ఏదైనా సంగీత కచేరీలు అనే దానికి వెళ్ళామనుకోండి, వాళ్ళు సంగీతం పాడుతున్నారు అనుకోండి, వినడానికి సొంపుగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. అప్పుడు చాలా బాగా పాడారు, చాలా బాగుంది అనుకుంటాం. కానీ దాంట్లో ఏదైనా దోషం ఉందనుకోండి, ఆ దోషం మనకు తెలియదు. ఆ సంగీత ఆ సంగీత శాస్త్రం తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఆ సంగీత శాస్త్రం తెలిసిన వారికి మాత్రమే అది తెలుస్తుంది, కానీ ఇతరులకు తెలియదు. ఇతరులకంతా బాగానే ఉంటుంది. అంటే ఏమిటి? సాధుత్వము, మంచి అనేది ఎక్కువ మందికి తెలుస్తుంది. ఆ శాస్త్ర పరిజ్ఞానం లేకపోయినా వీళ్ళు వినడానికి సొంపుగా ఉంటే బాగుంది అనేస్తారు. అలాగే నృత్యం విషయంలో కూడా, అలాగే కావ్యం విషయంలో కూడా దోషం అనేది తెలిస్తేనే దాని గురించి పూర్తిగా తెలిసినట్టు. అది దానికి సంబంధించిన శాస్త్ర పరిజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవాళ్లే దాంట్లో ఉన్న దోషాన్ని తెలుసుకోగలుగుతారు. అంచేది ఇక్కడ ఏమన్నాడు? సంతహ పరీక్ష అన్నారు. సత్పురుషులు అంటే ఇక్కడ అర్థం గుణదోషములు తెలిసినటువంటి వారు. వారు పరీక్షించి అన్యతరతు రెండిటిలో ఒకదానిని భజంతే సేవిస్తారు. మూఢ పరప్రత్యయనేయ బుద్ధి. కొంతమంది ఏం చేస్తారంటే ఎదుటవాడు ఏం చెప్తే దాన్ని అంగీకరించేస్తాడు. ఈ వస్తువు మంచిదే అని వాడు చెప్తే సరే అయితే మంచిదే అని వాడు చెప్పిన మాట మీదే వీడు పూర్తి విశ్వాసం ఉంచి వీడి బుద్ధి కూడా వాడినే అనుసరించేస్తుంది. అంతేగాని వీడంతట వీడు మనం తెలుసుకుందాం అని అనుకోడు. ఇంకా ఒకడు వ్యక్తి మీద లోకంలో కూడా మనకు అలా జరుగుతూ ఉంటుంది. మనకి పరిచయమైనటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ మీద మనకు పూర్తి విశ్వాసం ఉంటుంది. అలా విశ్వాసం ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటాం మనం?
వాళ్ళు చెప్పింది అవుననేస్తాం అంతే. ఇంకా మనం దాని గురించి పరిశీలించడానికి ప్రయత్నించాం అన్నమాట. కానీ కవి అంటున్నాడు ఇక్కడ, మీరు దేన్ని కూడా ఎవరో చెప్పినటువంటి మాట మీద పూర్తి విశ్వాసంతో చేయకూడదు. అలా చేయడం అనేటువంటిది అజ్ఞానము, మూఢత్వము. పర ప్రత్యయ నేయ బుద్ధి. పర అంటే ఇతరుడు, ఇతరుడు ఎందలి ప్రత్యయం అంటే విశ్వాసం. ఆ విశ్వాసము చేత నేయ లాగబడినటువంటి బుద్ధి, బుద్ధి గలవాడు. అంటే ఏమిటి? మనకి ఎదుటివాడి పట్ల ఉన్న విశ్వాసం వల్ల ఏమవుతోంది? ఆ విశ్వాసమే మన బుద్ధిని లాగేస్తోంది. అంటే అతడి అభిప్రాయం కేసే మన బుద్ధిని లాగుతోంది అనమాట. అప్పుడు ఇంకా వేరే మనం పరీక్షించడానికి ప్రయత్నం చేయం, తెలుసుకోవడానికి ఇంకా ప్రయత్నం చేయం. లోక వ్యవహారంలో ఇది చాలా బాగా జరుగుతూ ఉంటుంది. అందుచేతనే కొత్త కొత్త వస్తువుల్ని వాటిని అమ్మేటప్పుడు వాళ్ళు ప్రమోట్ చేయడం కోసమని కొంతమందిని పెడుతుంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారు? దాని గురించి అడ్వర్టైజ్మెంట్లో మనం చూస్తూనే ఉంటాం. ఈ వస్తువు చాలా బాగుంది, నేను 6 నెలల నుంచి వాడుతున్నాను, ఇది చాలా బాగుంది అని వాడు చెప్తుంటాడు. ఇలాగ రకరకాల వస్తువుల విషయంలో కానీ, అలాగే కావ్యాల విషయంలో కానీ, సినిమాల విషయంలో కానీ, ఇలాగా ఇతరులు కొంతమంది వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని చెబితే మనము దాని పట్ల విశ్వాసంతో ఏం చేస్తాం? మనం కూడా అదే అభిప్రాయాన్ని గ్రహిస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ కాళిదాసు గారు ఏమన్నారంటే, అలా గ్రహించడం అనేది చాలా తెలివి తక్కువతనము అన్నాడు. అది మూఢత్వము. కాబట్టి అటువంటి వాడిని మూఢుడు అంటాడు. మూఢుడు అంటే ఏమిటి? పర ప్రత్యయ నేయ బుద్ధి. ఇతరుల పట్ల విశ్వాసము చేత లాగబడిన బుద్ధి కలవాడు. అంచేత నేను కావ్యం కొత్తగా రాసేనని కాదు, కొత్తదైనంత మాత్రము చేతనే ఇది ఏదో తక్కువదనో, నీచమైనదనో, అల్పమైనదనో అనుకోకండి. మనం చేసేటువంటి వాటిల్లో, అనుసరించే వాటిల్లో ప్రాతవన్నీ మంచివి కాదు, లేదా కొత్తది ఏదైనా ఎవరైనా చెబితే అది చెడ్డది కాదు. కాబట్టి పురాణం పాతది అని మాత్రము చేతనే అది మంచిది అనడానికి కారణం కేవలం అది పాతదై ఉండడమే. అంచేత ఇత్యేవ అని అందుకోసం అన్నారు. పురాణం ఇతి ఏవ అంటే ప్రాతది అనే, అనే అంటే అనే కారణం చేతనే సర్వం సమస్తము నా సాధు మంచిది కాదు. నవం ఇది ఇచ్చేవా అనమాట. కొత్తది అనే కారణం చేతనే కావ్యం కూడా అవధ్యం నచ అవధ్యం, నిందింపదగినది కాదు. సంతహ, సంతహ అంటే సత్పురుషులు. లోక వ్యవహారంలో మనం సత్పురుషులు అంటాం. ఇక్కడ సత్పురుషుడు ఎవడు? ఆ కావ్య సంబంధమైన గుణదోషములు తెలిసినవాడు. అంటే సంతహ అంటే గుణదోషములు తెలిసినటువంటి వారు పరీక్ష, పరిశీలించి, అన్యతరత్ రెండిటిలో ఒకదానిని భజంతే స్వీకరిస్తారు. మూఢ పరప్రత్యయనేయ బుద్ధి. ముందు పరప్రత్యయనేయ బుద్ధి అంటే ఇతరుడి పట్ల విశ్వాసముచే లాగబడిన బుద్ధి కలిగినటువంటి వాడు మూఢ, మూఢుడు అవుతాడు అని చెప్పాడు. దీనికి ఒకసారి అర్థం ఎవరైనా చెప్తారా? నేను చెప్తానండి. అహం ప్రయత్నం కరం. చెప్పండి అమ్మా. పురాణమితి ఏవ న సాధు సర్వం అంటే పురాణం అయినది అంటే పాతదైనది సర్వము అన్ని నా సాధు మంచివి కాదు. నచ అపి కావ్యం నవం నవమి ఇతి వధ్యం అంటే అలా ఆయన ఇంకోటి అక్కడ ఒకసారి నవం ఇది అవధ్యం. నవం అవధ్యం
ఇతి అవధ్యం. ఆ ఉమ్. అలాగని కొత్తగా నవం కొత్తదైనటువంటి కావ్యము అది కూడా అవధ్యము మంచిది కాదు అని చెప్పకూడదు. సంతః అవధ్యం నా పరీక్షాన్ని అవధ్యం నా అవధ్యం అక్కడ నా అవధ్యం నా అంటే అవధ్యం నా అల్పమైనది కాదు లేదా తక్కువైంది కాదు. తక్కువైనది కాదు. సంతః పరీక్షాన్యతరత్ భజంతే. సంతః అంటే అన్ని ఎరిగిన వారు పరీక్షించి అన్ని ఎరిగిన వారిని కాదు, గుణదోషములు తెలిసిన వారు. గుణదోషములు తెలిసిన వారు పరీక్షించి అన్యతరత్ మిగతా అన్నిటి నుండి ఏది మిగతా అన్యతరత్ అంటే రెండిటిలో ఒకదానిని, ఏదో ఒకటి అన్యతరత్ రెండిటిలో పైన రెండిటిలో చెప్పారు కదా, అంచేత రెండిటిలో భజంతే. ఇది మంచిది అని చెప్తారు. స్వీకరిస్తారు. భజంతే అంటే సేవించడం, సేవిస్తారు లేదా స్వీకరిస్తారు. సేవిస్తారు లేదా స్వీకరిస్తారు. మూఢః అంటే మూఢులు, ఏమి ఎరుగని వాళ్ళు మూఢులు పరప్రత్యయ అంటే ఇతరుల యొక్క నమ్మకము మీద లాగబడినటువంటి బుద్ధి కలిగి ఉంటారు. ఏకవచనం ఉంటాడు. మూఢః అని ఏకవచనం కదా, ఉంటాడు. అటువంటి బుద్ధి కలిగి ఉంటాడు. నేను చెప్తాను. చెప్పండి. పురాణమిత్యేవ న సాధు సర్వం అంటే పురాణములు మాత్రమే మంచివని అందరూ అనుకుంటారు. అలాగే పురాణమిచ్చేవా అంటే పురాణములు మాత్రమే అంటే పురాణం కదా, పాతది పురాణం అని అర్థంగా పాతది పాతదైనంత మాత్రము చేతనే, పాతది అగుట చేతనే పాతవి మాత్రమే మంచివి సర్వం సాధునా. విడివిడిగా చెప్పండి. సర్వం సాధునా అంటే అన్నియు మంచివి కావు కాదు అంటే పాతవైనంత మాత్రమున అన్నియు మంచివి కావు. కావ్యం నవమిత్య అవధ్యం. నవమితి అవధ్యం అంటే కొత్తదైనంత మాత్రమున అన్ని కావ్యములన్నీ కూడా మంచివి కావని చెప్పలేము. సంతః పరీక్షాంతరత్ పరీక్ష అన్యతరత్ భజంతే. సంతః పరీక్ష అంతరత్ భజంతే. పరీక్ష అన్యతరత్ భజంతే అంటే సంతః అంటే గుణదోషములు ఎరిగిన వారు బాగా పరీక్ష చేసిన అనంతరమే పరీక్ష చేసిన తర్వాత ఆ రెంటిలో అంటే పాత వాటిలో గాని కొత్త వాటిలో ఉన్నటువంటి మంచితనాన్ని అదే రెండిటిలో ఒకదానిని సేవిస్తారు. మరి మూఢ ప్రత్యయనేయ బుద్ధి. మూఢుడు అంటే ఇతరుల అభిప్రాయముల వెనక నడిచేవాడు. ఇతర అభిప్రాయములనే తన అభిప్రాయంగా స్వీకరించేవాడికి సొంతంగా ఆలోచించే బుద్ధి ఉండదు కాబట్టి వాడు ఇతరులను అనుసరిస్తాడు అని కాళిదాసు ఇక్కడ మాలయాగ్నిమిత్రం అనే శ్లోకంలో చెప్తున్నారు. తర్వాత ఎవరన్నా నేను చెప్తానండి. పురాణమిత్యేవన సాధు సర్వం. పురాణం అని అంటే పాతదని నా సాధు సర్వం అన్నయు స్వీకరించదగినవి కాదు. నా చాపి కావ్యం నవమిత్యవధ్యం. నచాపి కావ్యం నవమిత్యవధ్యం. కొత్తదైన కావ్యం అంటే కావ్యము
నవమితి కావ్యం కొత్తదైనప్పటికీ నా అవధ్యం స్వీకరింపతగినది కాదు అని లేదు. అంత అంత పొడుగు ఎందుకు? నా అవధ్యం నిందింపదగినది కాదు, లేదా నిందింపదగినది చెడ్డదైనది కాదు. కాదు సార్. కొత్తదైన కావ్యము కూడా నిందింపదగినది కాదు. సంతః పరిశాన్యతరత్ భజంతే. విచక్షణ కలిగిన గొప్పవారు విజ్ఞులు ఈ రెండింటిలో ఏది మంచిది రెండింటిలో ఒకదానిని పరీక్షించి స్వీకరిస్తారు. అది ముందు పరప్రత్యయనేయ బుద్ధి చెప్పాలి. పరప్రత్యయనేయ బుద్ధి పరప్రత్యయనేయ బుద్ధి మూఢ. పరప్రత్యయనేయ బుద్ధి ఇతరుల యొక్క ఆలోచన విధానముచే ఆకర్షించబడిన. అలాగే మీరు అక్కడ ఉన్న మాటకి అర్థం చెప్పడానికి ప్రయత్నించండి. ఇతరులపై ఉన్న విశ్వాసముచే లాగబడిన బుద్ధి గలవాడు. పర అంటే ఇతరుడు, ప్రత్యయం అంటే విశ్వాసం, అంటే లాగబడ్డం. అంచేత ఇతరులపై విశ్వాసముచే లాగబడిన బుద్ధి గలవాడు అట్లా చెప్పాలి. ఇతరుల యొక్క పరప్రత్యయనేయ బుద్ధి, ఇతరుల యందలి విశ్వాసముచే ఆకర్షించబడిన బుద్ధి కలిగిన మూఢుడు అని కలిగిన వాడు మూఢ, కలిగిన వాడు మూఢుడు అంతే. సరే, ఇంకా ఎవరు చెప్తారా? ధన్యవాదాలు. అహం వదామి మహోదయ. ముందు శ్లోకం చదువుతాను. పురాణమిచ్చేవ న సాధు సర్వం నచాపి కావ్యం నవమిత్యవర్జ్యం సంతః పరిక్యాంతరత్ భజంతే మూఢః. పరీక్ష్యాంచతరత్ భజంతే మూఢః. పరీక్ష్యాయతరత్ అన్న నకారం పలకాలి. పరీక్ష్యాంచరత్. చకారం పలుకుతున్నారు. పరీక్ష అన్న నకార యకారం. పరీక్ష అన్యతరత్. పరీక్ష్యాన్యతరత్ భజంతే మూఢః పరప్రత్యయనేయ బుద్ధి. కాళిదాస. చెప్తానండి. అక్కర్లేదు. పాత విషయములు అయినంత పరీక్ష. ఇగో కింద టైప్ చేసి చూడండి. పరీక్ష కకార షకార యకార అక్ష్య తర్వాత న్యా నకార యకారముల న్యా పరీక్ష్యాన్యతరత్ అని పలకాలి. పరీక్ష్యాన్యతరత్. చెప్పండి. పరీక్ష్యాన్యతరత్ భజంతే మూఢః పరప్రత్యయనేయ బుద్ధి. పాత విషయములు అయినంత మాత్రాన. అర్థం చెప్పండి. పురాణం పద ప్రతిపదానికి అర్థం. పురాణం ఇచ్చేవా అంటే పాత విషయముల చేత. పురాణం ఇచ్చేవా పాతదని అంటే మాత్రమే, అయినంత మాత్రాన. అవన్నీ ఎందుకమ్మా? పురాణం ఇచ్చేవా అంటే పాతదనియే. పాతవంతే. పాతది అని పాతదనియే. పురాణమిచ్చేవ న సాధు సర్వం. పురాణ విషయములు
పాత అమ్మా విషయములు నేను అమ్మా ఐ- అమ్మా నేను చెప్పింది చెప్పమ్మా, మీరు ఇంకోటి ఎందుకు? నేను చెప్పిన మాట చెప్పు. పురాణం ఆ, ఇతి ఏవ. పురాణం అంటే పురాణం పాతది. పాతది. ఇతి పురాణం అంటే అని. అంటే పాతది. ఏవ అంటే ఉమ్, ఏ. పురాణం ఇతి ఏవ. పాతదనియే. ఆ పురాణం ఇది ఏవా ఆ పాతదనియే. ఆ ఆ సర్వం. నా సాధు సర్వం అంటే అయినంత సర్వం. మాత్ర సర్ అగో అలాగే సర్వం అంటే వద్దంటున్నాను. నేను చెప్పినట్టు చెప్పండి. సర్వం. సర్వం మరియు సర్వం సమస్తము. సమస్తము. సమస్తము అని నా సాధు. సాధు ఆ నా సాధు. సాధు నా మంచిది సాధు కాదు. ఆ, మంచిది కాదు, ఆ, స్వీకరించినది కాదు. ఉమ్. నా చాపి కావ్యం అలాగే అంటే కావ్యం. ముందు ముందు కావ్యం చెప్పండి. కావ్యాలు కావ్యం. కావ్యము. కావ్యం ఉమ్, కావ్యము. కావ్యము ఆ, నవం ఇతి. నవ నవం ఇచ్చి నవం కొత్తది ఇచ్చవద్యం అని. కొత్తది అని. కొత్తది అని అవధ్యం. అవశ్యం అవధ్యం. ఆ, అవధ్యం. అవధ్యం అవధ్యం నిందింపదగినది. నిందింపదగినది నచాపి. కాదు. ఉమ్, కాదు. నా చాపి కాదు. ఆ, సంతః. సంతః సంతః సత్పురుషులు అంటే సత్పురుషులు అంటే ఏం చెప్పాలి? గుణదోషములు మంచి గుణములు తెలిసిన వారు. ఆ గుణదోషములు తెలిసిన వారు. గుణదోషములు గుణదోషములు కలవాడు. తెలిసిన వారు, కలవారు కాదు. తెలిసిన వారు. గుణదోషములు తెలిసినవాడు. పరీక్ష. పరీక్ష పరీక్షించి. పరీక్షించి అన్యతరత్. అన్యతరత అన్ని విషయములపై అన్యతర అంటే రెండిటిలో ఒకదానిని. రెండింటిలో ఒక దానిని భజంతే. భజంతే స్వీకరిస్తారు. స్వీకరిస్తారు. ఉమ్, మూఢః స్వీకరిస్తారు. స్వీకరిస్తారు. పరప్రత్యయనేయ బుద్ధి. పరప్రత్యయేన పరప్రత్యయనేయ బుద్ధి ఆ, అంటే ఆ, ఏమి ఇతరుల చేత ఆ, విశ్వాసముతో విశ్వాసము చేత ఇతరుల యందలి లాగబడిన విశ్వాసముతో. ఇతరుల యందలి శాసముతో విశ్వాసముతో ఇతరుల లాగబడిన యందలి బుద్ధి విశ్వాసముతో కలవాడు. లాగబడిన బుద్ధి కలవాడు. మూఢ. మూఢ మూఢులు మూఢుడవుతాడు. ఉమ్. మూఢులవుతాడు. ఆ, మీరు ఏ పదానికి ఆ పదానికి అర్థం చెప్పడానికి ప్రయత్నించాలి. ఆ, అంతేగాని తాత్పర్యార్థముగా చెప్పకూడదు. ప్రతి పదార్థం ఆ, చెప్పేటప్పుడు ఏ పదానికి ఆ పదం అర్థం తెలుసుకోవాలి. ఆ. సరే, ఇంకా ఎవరైనా మహోదయ చెప్తారా? నేను చెప్పనా మహోదయ? చెప్పండి. పురాణమిత్యేవ న సాధు సర్వం న చాపి కావ్యం నవమిత్యవధ్యం సంతః పరీక్షాన్యతరత్ భజంతే మూఢః ప్రత్యయనేయ బుద్ధిః. ఉమ్. పురాణం ఇత్యేవ న సాధు సర్వం. పురాణం ఇతి ఏవ పాతది ఉమ్. అనియే. ఉమ్. సర్వం అన్ని నా సాధు అన్ని మంచివి కాదు. ఉమ్. కావ్యం నవం ఉమ్. కొత్త కావ్యము. ఉమ్. ఇతి అవద్యం ఉమ్. నిందింపదగినది కాదు. నా చాపి నిందింపదగినది కాదు. ఉమ్. సంతః గుణదోషములు తెలిసిన వారు పరీక్ష ఉమ్. చేసి అన్యతరత్ రెండింటిలో ఒకటిని భజంతే స్వీకరిస్తారు. ఉమ్. పరప్రత్యయనేయ బుద్ధి ఇతరుల యందలి విశ్వాసము చేత లాగబడిన బుద్ధి కలిగిన వాడు మూఢుడు. ఉమ్. ధన్యవాదాలు మహోదయ. సరే, శుభం. తర్వాత ఇక్కడ సంస్కృతంలో వాక్యంలో ఉండే క్రియాపద ప్రయోగాల యొక్క భేదాన్ని చెబుతున్నాం. వాక్యే క్రియాప్రయోగ
త్రివిధ. వాక్యము అంటేనే తప్పనిసరిగా ఒక క్రియాపదం ఉండాలి. మనం మాట్లాడేటువంటి వాక్యాల్లో కూడా ఎప్పుడూ కూడా ఒక క్రియాపదం ఉంటుంది, మిగతావన్నీ నామపదాలే అవుతాయి. ఈ నామపదాల యొక్క అర్థాలన్నీ కూడా ఏదో విధంగా క్రియాపదంతో సంబంధం కలిగి ఉంటాయి. అంచేత వాక్యంలో క్రియాపదము చాలా ప్రధానమైందనమాట. ఆ క్రియాపదము 3 విధాలుగా ప్రయోగింపబడవచ్చు. అంచేత వాక్యే క్రియాప్రయోగ త్రివిధ, 3 రకాలుగా ఉంటుంది. కర్తరి, కర్మణి, భావేచ. కర్తరి ప్రయోగము, కర్మణి ప్రయోగము, భావే ప్రయోగము అంటారు. తెలుగులో సాధారణంగా మనకి ఈ భావే ప్రయోగం అనేది ఉండదు. కర్తరి ప్రయోగము, కర్మణి ప్రయోగము ఈ రెండే ఉంటాయి. కర్తరి ప్రయోగము అంటే ఏమిటంటే ఆ క్రియాపదము చేత కర్త చెప్పబడితే దాన్ని కర్తరి ప్రయోగము అంటాం. తెలుగులో వెళ్ళుచున్నాడు అన్నాం అనుకోండి. ఈ వెళ్ళుచున్నాడు అనగానే డు అని వినగానే ఎవరో ఒక వ్యక్తి వెళుతున్నాడు అని తెలుస్తుంది మనకి. అతడు కూడా పురుషుడు. ఈ చున్నా అన్న చేత అది వర్తమాన కాలము. ఇలాగా ఆ క్రియాపదము చేత కర్త చెప్పబడతాడు. బాలహ గచ్చతి అన్నాం అనుకోండి, బాలుడు వెళ్ళుచున్నాడు. ఈ వెళ్ళుచున్నాడు అనగానే ఎవరు వెళ్ళుచున్నాడు అంటే బాలుడు వెళ్ళుచున్నాడు అని సమాధానం వస్తుంది. అంటే వెళ్ళుచున్నాడు అనే చోట డు అనే దాని వల్ల ఏ కర్త చెప్పబడుతున్నాడో అతడే బాలుడు. బాలుడు ఆ వెళ్ళడంలో ఉన్న కర్త ఇద్దరు ఒకళ్ళే, వేరువేరుగా కాదు. అందుచేత దాన్ని కర్తరి ప్రయోగము అంటారు. ఎవరి ఎందైతే ఈ క్రియ ఉంటుందో, వెళ్ళడము, చూడడము, తినడము, ఇవన్నీ క్రియలు. ఈ క్రియ ఎవరి ఎందైతే ఉంటుందో అంటే ఎవరు చేస్తారో ఆ పని, అతన్ని కర్త అంటారు. వెళ్ళుచున్నాడంటే బాలుడు వెళ్ళుచున్నాడు అంటే వెళ్ళడం అనే క్రియని చేస్తున్నవాడు బాలుడు అనమాట. అటువంటి ప్రయోగాలకి కర్తరి ప్రయోగము అని పేరు. కర్మణి ప్రయోగము అంటే అలాగే క్రియాపదము చేత కర్మ తెలియబడుతూ ఉన్నట్టయితే దాన్ని కర్మణి ప్రయోగము అంటారు. పండు తినబడుచున్నది, బాలుడు పండు తింటున్నాడు. తినడం అనే క్రియ బాలుడు చేస్తున్నాడు, అప్పుడు బాలుడు కర్త. దీంట్లో కర్మ అని అంటాం. తినబడుచున్నది, ఏదైతే తినబడుతుందో దాన్ని కర్మ అని అంటారు. కాబట్టి మన తెలుగులో బడు అనేది కనపడుతుంది, సంస్కృతంలో మధ్యలో యా అనేది కనపడుతుంది. చూడబడుచున్నది, దృశ్యతే, దృశ్యతే యా, దృశ్యతే దృశ్య ధాతు, తే అనేది వర్తమాన కాల ప్రత్యయం, మధ్యలో యా కనపడుతుంది. అది కర్మని చెబుతుంది అనమాట. దృశ్యతే చూడబడుచున్నది, గమ్యతే గమ్ యా తే, యా వెళ్ళబడుచున్నది, ఖాద్యతే ఖాద్ యా తే తినబడుచున్నది, ఏదో పీయతే పాధాతువుకి పీయతే యా ఉండడం వల్ల త్రాగబడుచున్నది. ఈ విధంగా ఆ క్రియాపదంలో మధ్యలో ఉన్న యాని బట్టి అది కర్మణి ప్రయోగము అని గుర్తించవచ్చు. కర్మణి ప్రయోగాలన్నీ కూడా ఆత్మనేపదిలోనే ఉంటాయి. ధాతువు అది ఏ ధాతువు అయినా సరే, పరస్మైపద ధాతువు అయినా సరే, ఆత్మనేపద ధాతువు అయినా సరే, కర్మణి ప్రయోగాలన్నీ ఆత్మనేపదంలోనే ఉంటాయి. కర్తరి ప్రయోగాలైతే పరస్మైపదం ఉండొచ్చు, ఆత్మనేపదం ఉండొచ్చు. అంచేత ఆ క్రియాపదము చేత కర్త చెప్పబడుతూ ఉంటే దాన్ని, అది కర్త చెప్పబడుతూ ఉంటే దాన్ని కర్తరి ప్రయోగము అంటారు. కర్మ చెప్పబడుతుంటే కర్మణి ప్రయోగము అని అంటారు.
ధాతువుల్లో రెండు రకాలైన ధాతువులు ఉంటాయి. సకర్మక ధాతువులు, అకర్మక ధాతువులు అని. ఈ సకర్మక ధాతువులు ఎలా గుర్తిస్తాము, అకర్మక ధాతువులను ఎలా గుర్తిస్తాము అంటే, ఉరికే ఒక కొండ గుర్తుగా స్థూలంగా మనము తెలుసుకోవచ్చు. శాస్త్రీయంగా తెలుసుకోవడం అనేది కొంచెం వ్యాకరణ శాస్త్రం చదివినప్పుడు తెలుస్తుంది. సాధారణంగా తెలియడానికి ఏమిటంటే, క్రియాపదాన్ని కిం, కం లేదా కాం అని ద్వితీయ విభక్తి, ఆ ద్వితీయ విభక్తితో ప్రశ్నిస్తే సమాధానం ఉన్నట్లయితే అది సకర్మక ధాతువు. సమాధానం లేకపోతే అది అకర్మక ధాతువు. తెలుగులో అయితే క్రియాపదాన్ని దేనిని, వేనిని అని ప్రశ్నించాలి. అలా ప్రశ్నిస్తే సమాధానం వస్తే అది సకర్మకం, సమాధానం రాకపోతే అకర్మకం. ఇప్పుడు తినుచున్నాడు అన్నాం అనుకోండి, దేనిని తినుచున్నాడు అని ప్రశ్నిస్తే ఏదో ఒకటి సమాధానం వస్తుంది అక్కడ. దేనిని తింటున్నాడు, ఏదో పండు తింటున్నాడు, అన్నం తింటున్నాడు అని. అలాగే త్రాగుచున్నాడు, పిబతి, కిం పిబతి లేదా కం పిబతి అని అడుగుతాం. క్షీరం పిబతి, జలం పిబతి అంటే పిబతి త్రాగుచున్నాడు అనగానే దేనిని అని కనుక ప్రశ్నిస్తే మనకి సమాధానం ఉంటుంది. ఏదో ఒక దాన్ని త్రాగుతాడు, పాలను తాగొచ్చు, నీళ్ళని తాగొచ్చు. కాబట్టి అటువంటి ధాతువులన్నీ కూడా సకర్మక ధాతువులు. అలా సకర్మక ధాతువుల మీద ఈ కర్తరి ప్రయోగము, కర్మణి ప్రయోగము ఈ రెండు ఉంటాయి. అంటే సకర్మక ధాతువుని మనం కర్తర్థంలో ప్రయోగించవచ్చు, కర్మార్థంలో ప్రయోగించవచ్చు. ఇప్పుడు బాలహ ఫలం ఖాదతి, అది కర్తరి ప్రయోగం, బాలుడు పండును తింటున్నాడు. అదే కర్మ ప్రయోగం అయితే బాలేన ఫలం ఖాద్యతే, ఖాద్యతే తినబడుచున్నది. ఏం తినబడుతోంది? పండు తినబడుతోంది. ఎవరి చేత తినబడుతోంది? బాలుని చేత తినబడుతోంది. ఇలాగా సకర్మక ధాతువుల మీద కర్తర్థంలోనూ కర్మార్థంలోనూ క్రియాపదం వాడచ్చు. అదే అకర్మక ధాతు, అకర్మక ధాతువు అంటే ఏమిటి అంటే, మనం క్రియని దేనిని అని ప్రశ్నిస్తే సమాధానము లేకపోతే అది అకర్మక ధాతు. ఇప్పుడు ఉదాహరణకి బాలుడు నిద్రించుచున్నాడు అన్నాం అనుకోండి. నిద్రిస్తున్నాడు అంటే దేనిని నిద్రిస్తున్నాడు అంటే అక్కడ సమాధానం రాదు. ఎక్కడ నిద్రిస్తున్నాడంటే వస్తుంది సమాధానం, కానీ దేనిని నిద్రిస్తున్నాడు, దేనిని అని అడిగితే సమాధానం ఉండదు. అలాగే బాలుడు ఉన్నాడు అన్నాం అనుకోండి, దేనిని ఉన్నాడు అంటే సమాధానం ఉండదు. అలాగే బాలుడు స్నానం చేస్తున్నాడు, దేనిని స్నానం చేస్తున్నాడు అంటే ఉండదు సమాధానం. అలాగే బాలుడు వృద్ధి చెందుతున్నాడు, దేనిని వృద్ధి చెందుతున్నాడు అంటే సమాధానం ఉండదు. ఇలాగా ఎక్కడైతే మనం దేనిని అని ప్రశ్నిస్తే సమాధానం దొరకదో ఆ ధాతువు అకర్మకము అని గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతము స్థూలంగా ఇట్లా గుర్తుపెట్టుకుంటే తర్వాత మీకు శాస్త్రీయంగా తెలుస్తుంది. ముందు అలా గుర్తుపెట్టుకోండి. క్రియాపదాన్ని దేనిని అని ప్రశ్నిస్తే సమాధానం వస్తే అది సకర్మక ధాతువు, సమాధానం రాకపోతే అది అకర్మక ధాతువు. సకర్మక ధాతువు మీద కర్తర్థంలోనూ కర్మార్థంలోనూ క్రియాపదం ఉంటుంది. అకర్మక ధాతువు మీద కర్తర్థంలోనూ భావార్థంలోనే ఉంటుంది, ఇంకా కర్మార్థంలో ఉండదు. అది అకర్మక ధాతువు కదా, దానికి కర్మ లేదు. అంచేత అకర్మక ధాతువు మీద కర్మార్థంలో క్రియాపదం ఉండదు, కర్తర్థంలో
భావార్థంలో ఉంటుంది. భావార్థము అంటే ఏమిటంటే భావము అంటే క్రియ, కేవలం క్రియా మాత్రము చెప్పబడుతుంది. క్రియా మాత్రము చెప్పబడుతున్నప్పుడు దాని చేత కర్త కానీ కర్మ కానీ ఇంకెవరూ చెప్పబడరు. అటువంటి సందర్భం అన్నమాట. ఈసారి ఉదాహరణలు చూడండి. కర్తరి ప్రయోగ బాలక పాఠం పఠతి. బాలకుడు పాఠమును పఠతి చదువుచున్నాడు. ఇక్కడ బాలక పఠతి, పఠతి క్రియాపదం, కహ పఠతి, బాలక పఠతి. కాబట్టి ఎవడు అని ప్రశ్నిస్తే సమాధానం ఏదుందో అది కర్త అవుతుంది. ఎందుకంటే పఠనము, చదవడము అనే క్రియ ఎవరు చేస్తున్నారు? బాలుడు చేస్తున్నాడు. కాబట్టి బాలుడు కర్త అన్నమాట. బాలక పఠతి. దేనిని చదువుచున్నాడు అంటే పాఠమును చదువుచున్నాడు అని చెప్తాం. కాబట్టి ఇక్కడ పాఠం అనేది ద్వితీయ విభక్తి. ఎప్పుడు కూడా దీన్ని కర్తరి ప్రయోగం అని అన్నాం. ఈ కర్తరి ప్రయోగంలో కర్త ప్రథమా విభక్తిలో ఉంటుంది, కర్మ ద్వితీయ విభక్తిలో ఉంటుంది. కర్తరి ప్రయోగంలో కర్త ప్రథమా విభక్తిలో ఉంటుంది, కర్మ ద్వితీయ విభక్తిలో ఉంటుంది. అదే కర్మణి ప్రయోగంలోకి వెళితే పఠ్యతే, అక్కడ పఠ్యతే చదవబడుచున్నది, చదవబడుచున్నది. అంటే ఈ బడు అనేది కర్మని చెబుతుంది అనమాట. ఏది చదవబడుతోంది? పాఠము చదవబడుతోంది. అందువల్ల క్రియ కర్మని చెబితే కర్మ ప్రథమలో ఉంటుంది. పైన క్రియ కర్తని చెబుతోంది కాబట్టి కర్త ప్రథమలో ఉంది. ఈ భారతి గారు వీడియో ఆఫ్ చేయమనండి. అది సరిగ్గా లేదు. అంచేత పఠతి అనేది కర్తరి ప్రయోగము కాబట్టి కర్త ప్రథమలో ఉన్నాడు బాలక. అప్పుడు కర్మ ద్వితీయలో ఉంటుంది పాఠం. పఠ్యతే అనేది కర్మణి ప్రయోగము, అందువల్ల కర్మ ప్రథమలో ఉంటుంది పాఠ. అప్పుడు కర్త తృతీయలో ఉంటాడు బాలకేన పాఠ పఠ్యతే. ఇక్కడ కర్త ఇంకా ప్రథమలో ఉండదు, లేదా ద్వితీయలో ఉండదు. అంచేత కర్తకి ఇక్కడ తృతీయ విభక్తి వస్తుంది అనమాట. బాలకునిచే పాఠము చదవబడుతున్నది. అలా కొన్ని వాక్యాలు ఇక్కడ ఉదాహరణకి చూపించాము. మాతా ఓదనం పచతి అంటే అమ్మ అన్నమును వండుచున్నది. మాత్రా ఓదన పచ్యతే తల్లిచే అన్నము వండబడుచున్నది. బాలికా పత్రం లిఖతి బాలిక ఆ ఉత్తరాన్ని పత్రమును వ్రాయుచున్నది. బాలికయా పత్రం లిఖ్యతే పత్రము వ్రాయబడుచున్నది. ఇది నపుంసలింగ శబ్దం కాబట్టి పత్ర శబ్దము ఆ ప్రథమలో ఉన్న ద్వితీయలో ఉన్న ఒకలాగే ఉంటుంది. ఉపాధ్యాయ పాఠం బోధయతి ఉపాధ్యాయేన పాఠ బోధ్యతే పాఠాన్ని బోధిస్తున్నాడు, ఉపాధ్యాయుడు బోధిస్తున్నాడు. అంచేత బోధించేవాడు ఉపాధ్యాయుడు కాబట్టి ఉపాధ్యాయుడు కర్త కాబట్టి ప్రథమలో ఉంది. పాఠాన్ని బోధిస్తున్నాడు కాబట్టి పాఠము ద్వితీయ కర్మ. మహోదయ ఇక్కడ పత్రం అంటే ఇంకొక రెండో తా కూడా ఇచ్చారు. ఎందుకు మహోదయ ముందర? ద్విత్వం వస్తుంది అక్కడ. అవునా మహోదయ? సరే, పత్రం. అంచేత ఉపాధ్యాయ పాఠం బోధయతి ఉపాధ్యాయేన పాఠ బోధ్యతే. అలాగే రామ సీతాం పశ్యతి రామేణ సీతా దృశ్యతే
పశ్యతి అనేది చూచుచున్నది, చూచుచున్నాడు. రామ పశ్యతి, రాముడు చూచుచున్నాడు. కర్మణిలో దృశ్యతే, చూడబడుచున్నది. రామేణ సీత దృశ్యతే, రామునిచే సీత చూడబడుచున్నది. బాలాః పాఠశాలాం గచ్చంతి, బాలురు పాఠశాలకు వెళ్ళుచున్నారు. బాలైః పాఠశాల గమ్యతే, బాలురచే పాఠశాల వెళ్ళబడుచున్నది. సంస్కృతంలో ఈ గమ్ అనే ధాతువు సకర్మక ధాతువుగా వాడతారు. తెలుగులో మనం అది కొంచెం అట్లాంటిది వాడడం ఉండదు. నేను గ్రామానికి వెళుతున్నాను, గ్రామము నాచే వెళ్ళబడుచున్నది అని తెలుగులో ప్రయోగించరు. అంటే తెలుగు భాషకి అది నప్పదనమాట. సంస్కృతంలో మాత్రము ఈ గమ్ము ధాతువుని సకర్మకంగా వాడతారు. భృత్యః భారం నయతి, సేవకుడు భారమును మోస్తున్నాడు, తీసుకువెళుతున్నాడు. లేతే భృత్యేన భారః నీయతే, సేవకునిచే భారము తీసుకువెళ్ళబడుతోంది. ఈ ఉదాహరణలన్నీ కూడా సకర్మక ధాతువు. ఆ సకర్మక ధాతువు కర్తర్థంలో ఎలా ఉంటుందో, కర్మార్థంలో ఎలా ఉంటుందో చూపించాం. కర్తర్థరి ప్రయోగం అంటే కర్తరి ప్రయోగం అయినప్పుడు కర్త ప్రథమలో ఉంటుంది, కర్మ ద్వితీయలో ఉంటుంది. అదే కర్మణి ప్రయోగం అయితే కర్మ ప్రథమలో ఉంటుంది, కర్త తృతీయలో ఉంటాడు. అది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కర్తరి ప్రయోగంలో కర్త ప్రథమలో ఉంటాడు, కర్మ ద్వితీయలో ఉంటుంది. కర్మణి ప్రయోగంలో కర్మ ప్రథమలో ఉంటుంది, కర్త తృతీయలో ఉంటుంది. తర్వాత అకర్మక ధాతువులకి కొన్ని ఉదాహరణలు. బాలకః స్నాతి అంటే బాలకుడు స్నానం చేస్తున్నాడు. దేనిని చేస్తున్నాడు అంటే ప్రశ్న ఉంటుంది. ఇక్కడ స్నానం చేయడం అనే మాట అంత కలిపి తీసుకోవాలి. చెయ్యడం అని ఒకటి కాకుండా స్నానం చేయడం. ఈ స్నానం చేయడంలో దేనిని స్నానం చేస్తున్నాడు అంటే సమాధానం ఉండదు. అంచేత ఇది అకర్మక ధాతు. అకర్మక ధాతువులో కర్తరి ప్రయోగము బాలకః స్నాతి, బాలుడు స్నానం చేస్తున్నాడు. భావే ప్రయోగంలో బాలకేన స్నాయతే అని. బాలకేన స్నాయతే అన్నప్పుడు బాలకుని చే స్నానం చేయబడుతోంది అనకూడదు. ఇది అకర్మక ధాతువు కాబట్టి బాలకేన స్నాయతే అంటే ఇక్కడ కూడా బాలకుడు స్నానము చేయుట అనే అర్థం. బాలక కర్తృకమైన స్నానము అనేటువంటి క్రియ. ఎందుకంటే భావము అంటే క్రియ. స్నాయతే అనే దాని చేత కేవలం వర్తమాన కాల క్రియ చెప్పబడుతుంది అంతే. నదీ వహతి, నది ప్రవహిస్తోంది అంటాం. నది ప్రవహిస్తోంది అంటే దేనిని ప్రవహిస్తోంది అనేది ఉండదు. కాబట్టి నద్యా ఉహ్యతే, వహధాతువుకి ఉహ్యతే భావార్థంలో యా మధ్యలో యా వస్తుంది. అంచేత నద్యా ఉహ్యతే. అలాగే జనః వసతి, జనేన ఉష్యతే, జనుడు నివసిస్తున్నాడు అన్నాం. ఇక్కడ నివసించడము, దేనిని నివసించడము, దేనిని అని ప్రశ్నిస్తే సమాధానం ఉండదు. ఎక్కడ నివసిస్తున్నాడంటే సమాధానం ఉంటుంది, కానీ దేనిని అని ప్రశ్నిస్తే సమాధానం ఉండదు. కాబట్టి జనేన ఉష్యతే ఇది భావార్థక ప్రయోగం. పితా స్వపితి, తండ్రి నిద్రిస్తున్నాడు. పిత్రా సుప్యతే, ఇక్కడ కూడా అంతే. దేనిని నిద్రిస్తున్నాడు అంటే సమాధానం లేదు. బాలః అస్తి, బాలుడు ఉన్నాడు. బాలేన భూయతే, ఈ ఉండుట అనేది కూడా అకర్మకం. ఈ విధంగా భావార్థక
ప్రయోగంలో ఎలా అయితే కర్మణి ప్రయోగంలో ఎలా అయితే మధ్యలో యా తర్వాత ఆత్మనేపదం వస్తాయో ఇక్కడ కూడా మధ్యలో యా తర్వాత ధాతువు ఆత్మనేపదంలో ప్రయోగించడం ఇక్కడ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ అర్థం చెప్పినప్పుడు మాత్రము బడు అని అర్థం చెప్పకూడదు. ఇది భావార్థకం కాబట్టి కేవలము క్రియను మాత్రమే చెప్పాలి. స్నాయతే అంటే స్నానము చేయుట అంటే బాలకర్తృకమైన వర్తమానకాలికమైన స్నానక్రియ అని దానికి సంస్కృతలో శాస్త్రీయముగా దాని అర్థం అదనమాట. బాలకర్తృక వర్తమానకాలిక స్నానానుకూలో వ్యాపార అని అంటారు. అలాగే నద్యా ఉహ్యతే నది ప్రవహిస్తోంది అన్నప్పుడు కూడా నదీకర్తృకమైన ప్రవాహము. అలాగే జనేన ఉష్యతే జనకర్తృకమైన నివాసము. పిత్రా సుప్యతే పితృకర్తృకమైన నిద్ర అంటే నిద్రించేవాడు తండ్రి కాబట్టి కర్త ఆయన. బాలేన భూయతే అదనమాట, బాలుడు ఉండుట అని అర్థం. ఇక్కడ మీకు ఈ కర్మణి ప్రయోగంలోకి ఏదైనా మార్చాలి అంటే దాని యొక్క స్వరూపం తెలియాలి కాబట్టి కొన్ని ఉదాహరణ కోసమని కొన్ని ధాతువులకి ఇక్కడ కర్మణి ప్రయోగం ఇచ్చాం. ఈ కర్మణి ప్రయోగంలో ఇక్కడ తెలియడం కోసమని కొంత భూతకాలంలో కర్మణి ప్రయోగం చేయాలి అంటే త అనే ప్రత్యయం చేస్తారు. భూతకాలంలో కర్మణి ప్రయోగం చేసేటప్పుడు అంటే అది క్రియాపదం కాదనమాట, ధాతువు కాకుండా ధాతువు మించి త అనే ప్రత్యయం చేస్తే తప్రత్యయము అని అంటాం. అది కర్మార్థంలోనూ భావార్థంలోనూ వస్తుంది. అంటే సకర్మక ధాతువు మీద అయితే కర్మార్థంలో, అకర్మక ధాతువు మీద అయితే భావార్థంలో వస్తుంది. ఆ విధంగాను తర్వాత క్రియాపద స్వరూపం తెలియడానికి పక్కన భావార్థక లేదా కర్మణి ప్రయోగం కూడా పక్కన చూపించాం. చూడండి, భూధాతువు ఉండుట అని అర్థం. ఈ తప్రత్యయం చేసినప్పుడు అది మూడు లింగాల్లోనూ కూడా ఉండొచ్చు. అంటే అది నామవాచకం. ఇంకా కృదంతము నామవాచకం కాబట్టి మూడు లింగాల్లో కూడా ప్రయోగించవచ్చు. భూత, భూత, భూతం. ఆ విధంగా తర్వాత వాటన్నిటికీ కూడా పురుష భావనం పుంలింగంలో ఇవ్వడం జరిగింది. ఆ పుంలింగంలోది పైన చూపించినట్లుగా స్త్రీలింగం నపూంసలింగంలో కూడా వాడచ్చు. మనం ఎవరి గురించి అయితే చెబుతామో ఆ శబ్దాన్ని బట్టి అవతల విశేష్యం, ఇవన్నీ విశేషణాలు. విశేష్యంగా మనం పుంలింగ శబ్దం వాడితే ఈ విశేషణం కూడా పుంలింగంలో వాడాలి. విశేష్యము స్త్రీలింగం అయితే విశేషణం కూడా స్త్రీలింగంలో వాడాలి. క్రియాపదం దగ్గర లింగభేదం ఏమీ లేదు. మీరు పురుషుని చెప్పినా స్త్రీని చెప్పినా మరొకటి దాన్ని నపూంసలింగంలో వాడినా కర్తృపదం ఏ లింగంలో ఉన్నా సరే క్రియాపదంలో భేదం ఏమీ ఉండదు. ఇంతకు ముందు కూడా మనకు ఉదాహరణలు చూడొచ్చాం. బాలహా గచ్చతి అన్న, బాలా గచ్చతి అన్న, ఏదో శకటం గచ్చతి అన్న, గచ్చతి అనే దాంట్లో మార్పే ఉండదు. బాలహా పుంలింగం, బాలా స్త్రీలింగం, శకటం నపూంసలింగం. అంచేత కర్తృపదము ఏ లింగంలో ఉన్నా సరే క్రియాపదంలో మార్పు ఏముండదు. క్రియాపదం వాడితే మాత్రం తింగంతం క్రియాపదం అంటే అది వాడితే. అలా కాకుండా కృదంతము అని అంటాం వీటిని. ఇవి నామవాచకాలు అవుతాయి కృదంతాలు. అలా నామవాచకం వాడితే మాత్రము మూడు లింగాలు ఉంటాయి. కాబట్టి అక్కడ మనం కర్మని చెప్తాం. ఇది తా అనే ప్రత్యయం కర్మార్థంలో వస్తుంది. అంటే కర్మ పుంలింగంలో వాడదలిస్తే భూత కర్మ అదే ఏదో తర్వాత ఉన్నాయనుకోండి, వందిత గదిత అని పుంలింగంలో చెప్పాలి. అదే స్త్రీలింగం అయితే భూత
నపుంసకలింగం అయితే భూతం. ఆ విధంగా మార్చుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత ఏధ వృద్ధౌ, వృద్ధి చెందుట అని అర్థం. ఏధిత అంటే వృద్ధి చెందినవాడు, వృద్ధి చెందినది అని అర్థం. ఏధ్యతే అంటే స్వయంగా వృద్ధి చెందుతున్నవాడు. ఇది అకర్మక ధాతు, వృద్ధి చెందుట అనేది. అలాగే బాధృలోడనే బాధించడం. బాధిత అంటే బాధింపబడినది అని అర్థం. బాధ్యతే బాధింపబడుతోంది, వర్తమాన కాలం. బాధ్యతే. ఈ రెండిట్లో తేడా ఏమిటంటే ఈ తా అనే ప్రత్యయం చేస్తే భూతకాలం, అవతల క్రియాపదమేమో వర్తమాన కాలంలో ఉందన్నమాట. అది. తర్వాత వది అభివాదన స్తుత్యో, వందిత అంటే నమస్కరింపబడినవాడు. వంద్యతే నమస్కరింపబడుతున్నవాడు. గద వ్యక్తాయాం వాచి మాట్లాడడం. గదిత అంటే చెప్పబడినది. గద్యతే చెప్పబడుచున్నది. నద అవ్యక్తే శబ్దే నాదం ధ్వనించడం. నదిత ధ్వనించింది. నద్యతే ధ్వనించుచున్నది. ఇప్పుడు వీణావాదనం ఉందనుకోండి, ఆ వీణ ధ్వనించింది. వీణ నద్యతే, వీణ ధ్వనిస్తోంది అని అర్థం. అలాగే శకి శంకాయాం శంకించడం, సందేహించడం. శంకిత అంటే శంకింపబడ్డాడు. శంక్యతే శంకింపబడుతోంది. అలాగే వాంఛి ఇచ్ఛాయ కోరుట. వాంఛిత కోరబడినది. వాంఛ్యతే కోరబడుచున్నది. రెండు కర్మణియే, కానీ ఈ తా అనే ప్రత్యయం భూతకాలం, పక్కనిచ్చిన తిగంతము వర్తమాన కాలం. క్షిక్షయే క్షీణ అంటే క్షీణించడం. ఇది అకర్మక ధాతువు అనమాట. క్షీణించినది అని అర్థం. క్షీయతే అది కూడా క్షీణిస్తున్నది అని అర్థం. గుపూరక్షణే ఇది సకర్మకం, రక్షించడం. గుప్త రక్షింపబడినది. గుప్యతే రక్షింపబడుచున్నది అని అర్థం. భాష వ్యక్తాయాం వాచి, భాష అంటే మాట్లాడం. భాషిత మాట్లాడబడింది. భాష్యతే మాట్లాడబడుతోంది. సహమర్షణే ఓర్చుకోవడం, సహించడం. సోఢ సహింపబడినది. సహ్యతే సహింపబడుతోంది. యాచృ యాచనాయ యాచించడం. యాచిత అంటే యాచింపబడినది. యాచ్యతే యాచింపబడుతోంది. భృయి భరణే మోయడం. భృత మోయబడినది. భ్రియతే మోయబడుచున్నది. ఎవరు? లక్ష్మి గారు చెప్పండి, ఏమిటి సందేహం? గురువు గారు ఎస్విఎస్ లక్ష్మి గారు ఏదో చెయ్యొత్తారు. సార్ ఇప్పుడు ఆ మాకు లకారాలు చెప్పారు కదా, అవి కాదండి కృత్ప్రత్యయాలు. లకారాలు అవి కృత్ప్రత్యయాలు అంటారు కదా వాటిని. అవి తిగంతములు. తిగంతములు అంటే క్రియాపద. కృత్ప్రత్యయం చేస్తే అది నామవాచకం అయిపోతుంది. నామవాచకాలకి 3 లింగాలు 7 విభక్తులు ఉంటాయి. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది సార్. అంటే ఈ ఇది శృత శ్రూయతే ఉంది కదా, సహశ్రుత వాడు విన్నాడు. వాడు విన్నాడంటే వాడు విన్నాడు అనడానికి శృత అనకూడదు. ఇక్కడ శృత అంటే వినబడినది. ఇప్పుడు పాఠ శృత, పాఠము వినబడినది. భార భృత, భారము మోయబడినది. ఇవన్నీ కర్మణి. కర్మణి ప్రయోగంలో ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా, ఇక్కడ రెండు కూడా కర్మణి ప్రయోగాలు చూపిస్తున్నాం. అయితే మొదటిదేమో కర్మణి భూతకాలం, రెండవదేమో కర్మణి వర్తమాన కాలం. అది మొదటిది కృదంతం, రెండవది తిగంతం అంటాం, రెండవది క్రియాపదం. క్షీయతే ఇప్పుడు
ఇక్కడే శ్రూ ధాతువుకి శ్రూయతే అంటే వినబడుచున్నది. మయా పాఠ శ్రూయతే అంటే నా చేత పాఠము వినబడుచున్నది అన్నట్టు. శృత మయా పాఠ శృత నాచే పాఠము వినబడినది. భూతకాలం వినడం పూర్తయిపోయింది. అది తేడా. ఇవి అన్ని కూడా కర్మణి ప్రయోగంలో వచ్చే క్రియాధాతువులు. ఇవి వినబడుచున్నది దానికి వర్తమాన కాలం భూతకాలం కూడా ఉంటుందా? భవిష్యత్ కాలం ఇది వర్తమాన. ఇప్పుడు ఇక్కడ అలా కాదు, ఇక్కడ శ్రూయతే వర్తమాన కాలమే కదా. అవును, దీనికి భూతకాలం ఉంటుంది. మనం క్రియాపదానికి కూడా భూతకాలము వాడచ్చు. వీటన్నిటికీ భూతకాలము వాడాలంటే ముందు ఆ చేర్చి ఆ ఏకారం తీసేయాలి. అశ్రూయత, అశ్రూయత వినబడినది. మయా అశ్రూయత నా చేత వినబడినది. భ్రియతే అభ్రియత నాచే మోయబడినది. యాచ్యతే అయాచ్యత, సహ్యతే అసహ్యత అని ఉంటుంది అనమాట. సరే, అంటే ఇది ఇలా ఎందుకు చెప్పామంటే వర్తమాన కాలంలో ఈ క్రియాపదం ఇలా వాడక తప్పదు. ఎందుకంటే రక్షింపబడుతోంది అలా అంటే గుప్యతే అనాలి తప్ప మరొక రకంగా చెప్పడానికి అవకాశం లేదు. యాచింపబడుతోంది అంటే యాచ్యతే అనాల్సిందే. అదే భూతకాలంలో అయితే మనం క్రియాపదాన్ని వాడక్కర్లేకుండా ఈ తప్రత్యయాన్ని వాడి సులువుగా చెప్పచ్చు. అది యాచిత అంటే కోరబడింది, భృత మోయబడింది. అంటే అభ్రియతే అభ్రియత భూతకాలంలో మనం తెగంతమే వాడాలి అంటే అభ్రియత అనాలి. సూయతేకి అశ్రూయత అనాలి. అవును, అలాగా అనకుండా ఇప్పుడు దాంట్లో మరి ఎప్పుడైతే అశ్రూయత అన్నామో దానికి ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఇవన్నీ ఉంటాయి కదా. అందుచేత సులువుగా శృత మామూలుగా రామ రామౌ రామాహలాగా శృత శృతౌ శృతా. అది భూతకాలంలో తప్రత్యయము చేస్తే సులువుగా వాడచ్చనే అభిప్రాయంతో ఇక్కడ కర్మార్థంలో భూతకాలంలో ఈ తప్రత్యయాంతాలు చూపించాం. వర్తమాన కాలంలో ఏం చెప్పారండి? ఇక్కడ శబ్దాలు ఎక్కువగా ఉన్నాయి, వినపడలేదు. తత్ప్రత్యయం అండి. కథ కథ పైన హెడ్డింగ్ లో మొట్టమొదటి చూపించాను చూడండి. కథ రాసి పెడతారా అక్కడ? అర్థం అవుతుంది. అగో అది పైన ఉంది చూడండి. అర్థం సంస్కృతంలో ఉంది కదా. గో ప్రత్యయ కథ అని ప్రత్యయం. కాకు తావత్తు అంటే అయితే ధాతు ప్రత్యయము చెప్పబడింది, కానీ అది ఎట్లా ఉంటుంది? త అనే ఉంటుంది. మనకి కనపడేది తాయే కనపడుతుంది. ప్రత్యయం మాత్రము కథ అంటే పాణిని మహర్షి చెప్పిన ప్రత్యయం. ఓకే, అర్థమైంది సార్. ప్రత్యయం ప్రత్యయము కథ అయితే మనకి కనపడేది త అని ఉంటుంది. అది భుక్త స్థిత అట్లా. అది కూడా ఇది కదా గురువు గారు. చెప్పండి. తహ తా తమ్ అని వస్తుంది కదండి. అవునా? అంటే మరి తహ పుంలింగము, తా స్త్రీలింగము, తమ్ అనేది నపుంసకలింగం. అంతే. తహ తా తమ్ అట్లా. ఏధితః ఏధితాం ఏధితం. అంటే దీంట్లో ఇక్కడ మీకు సకర్మక ధాతువులు, అకర్మక ధాతువులు అన్ని కలిసి ఉన్నాయి. కర్మణి అంటే కర్మార్థంలో, భావి అంటే భావార్థంలో. ఇప్పుడు మొదటి ధాతువు భూధాతువు అకర్మక ధాతువు, అలాగే ఏధ ధాతువు కూడా అకర్మక ధాతువు. ఇలాగ మీరు సాధారణంగా అర్థాలు తెలుస్తాయి. శబ్దము
ఆ చదువుకుంటే మీకు తెలుస్తుంది. ఏదైనా ఎక్కడైనా తెలియకపోతే అడగండి, చెప్తాను. ఆ? గురువు గారు గురుగారు మీరు ఒక గురువు గారు ఇందాక మీరు అకర్మక ధాతువుల గురించి చెప్తున్నప్పుడు నాటి అని చెప్పారు కదా. ఆ? ఇందాక మీరు అకర్మక ధాతువుల గురించి చెప్పేటప్పుడు స్నాతి అనే ధాతువు అకర్మక అంటే అది భావ్య ప్రయోగంలోని వస్తుంది అన్నారు కదా. అవును అవును ఇక్కడ మనము ఓన్లీ క్రియ చెప్తాము అంటే స్నానము చేయుట అని చెప్తాము అన్నారు. అయితే అప్పుడు క్షమించండి, బాలకేన స్నాయతే అన్నప్పుడు బాలకుడి చేత స్నానం ఎలా చెప్తాం తెలుగులో దాన్ని? అది బాలకుడు చేసే స్నానము, బాలకుడు చేస్తున్న స్నానము అని అర్థం. అంటే బాలకుడు స్నానం చేస్తున్నాడని అర్థం. బాలక కర్తృకమైన స్నానం, కర్త బాలుడు, స్నానము క్రియ. అంచేత బాలక కర్తృకమైన స్నాన క్రియ వర్తమాన కాలం కూడా ఉంది కాబట్టి బాలుడు స్నానం చేస్తున్నాడనే అర్థం. తెలుగులో చెప్పుకునేటప్పుడు బాలకుడు స్నానం చేస్తున్నాడు అని అంటాం గాని వాక్యము భావార్థంలో చెప్పినప్పుడు తెలుగులో స్నానం చేస్తున్నాడని అర్థం. చెప్పండి గురుగారు. ఇంకొకటి ఉందండి, ఇంకొక సందేహం ఉంది. చెప్పండి. ఇప్పుడు తా ప్రత్యయము చెప్పినప్పుడు మొదట చెప్పినది మీరు వందిత అన్న దాంట్లో నమస్కరింపబడుతున్నాడు అని చెప్పారు, నమస్కరింపబడుట అని చెప్పారు. తర్వాత తర్వాత దానికి గద ధాతువుకి భాష ధాతువుకి చెప్పేటప్పుడు ఇది మాట్లాడబడినది, చెప్పబడినది అలా చెప్పారు కదా గురుగారు. అయితే ఇప్పుడు అది పుల్లింగంలోనే ఉంది కదా. నేను ఇలానే నమస్కరింపబడుతున్నాడు అన్నట్టుగా మాట్లాడబడుతున్నాడు అలా చెప్పచ్చా? అది తప్ప? తప్పే. ఇప్పుడు అంటే శబ్ద భాషిత అన్నాం అనుకోండి, శబ్దము చెప్పబడినది. అలాగే గీత భాషిత, గీత చెప్పబడినది. గీతం భాషితం, గీత చెప్పబడినది. అక్కడ దాని లింగాన్ని బట్టి మనం దీన్ని వాడచ్చు. అలాగే ధన్యవాదాలు. సరే గురువుగారు ఒక సందేహం అండి. చెప్పండి. ఆ తిగంతాలకి ధాతువు ప్లస్ వికరణ ప్రత్యయ ఆఖ్యాత ప్రత్యయ అని ఒక నియమం ఉంది కదా. ఇక్కడ ఏ జాతికి కూడా ఈ కర్మణిలో కూడా అక్కడ అదే, కానీ మధ్యలో ఇక్కడ యా వస్తుంది. ఇప్పుడు మిగతా చోట్ల మీరు ఆఖ్యాత ప్రత్యయమా చెప్పాం కదా. అక్కడ గచ్చతి పఠతి లిఖతి వాటి చోట ఏం చెప్పాము? ధాతువు వికరణ ప్రత్యయము కాల పురుషార్థక ప్రత్యయము అని చెప్పాం. అవును కదా. అలాగే ఇక్కడ కూడా ఏమిటి, ఇక్కడ వికరణ ప్రత్యయం అంటూ ఏమి ఉండదు. ఎందుకంటే కామన్ అన్నిటికీ అది ఏ గణంలో ఉన్నా సరే. అక్కడైతే ఏమిటి, కర్తృత్వ ప్రయోగంలో ఆ గణాన్ని బట్టి వికరణ ప్రత్యయం మారుతూ ఉంటుంది. అంటే వాదుల్లో ఆ వస్తోంది, అదే దివాదుల్లో మీకు చెప్పాం యా వస్తోంది. కొన్నిట్లో ఈ వస్తుంది. ఇంకా రకరకాలు వస్తాయి. జానాతి అన్నప్పుడు నా వస్తుంది, ఏదో కరోతి అన్నప్పుడు ఊ వస్తుంది. ఇలా రకరకాలు 10 గణాలు ఉన్నాయి. 10 గణాల్లో 10 రకాలుగాను ఉంటుంది అక్కడ. ఎప్పుడది కర్తరు ప్రయోగం అయితే. ఎప్పుడైతే కర్మడి ప్రయోగమో మొత్తం అన్నిటికీ కూడా మధ్యలో యాయ వస్తుంది. అలాగే మొత్తం అన్ని ధాతువులు కూడా ఆత్మనేపథంలోనే వాడతారు. పరస్పర 10 రూపాయలు రావు దీనికి, ఉండదు. భూధాతువు ఉందనుకోండి, ఇక్కడ చూడండి, భూధాతువు పరస్మయ ధాతువు. భవతి భవత భవంతి అని చదువుకున్నారు కదా. కానీ మనం దాన్ని ఈ భావార్థంలో వాడినప్పుడు యా చేసినప్పుడు ఇది ఆత్మనేపథం భూయతే అనే ఉంటుంది. అలాగే యాదధాతువు ఆత్మనేపథం, అది ఎలాగూ మళ్ళీ ఆత్మనేపథంలోనే ఉంటుంది. యాద్యేద్యతే ఆ విధంగా అన్నమాట. సరే, మీకు కొంచెం ఇది ఒక లిస్ట్ కింద ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే మీరు కర్తరి ప్రయోగంలో ఉన్న వాక్యాలని
అభ్యాసం కింద మీకు ఇస్తాను. వాటిని కర్మణి ప్రయోగంలోకి మార్చడానికి ప్రయత్నించండి. ఆ? వర్తమాన కాలంలో చాలా సులువు. ఈ పక్కన ఒరిజినల్ ధాతువులు ఎందుకు ఇచ్చామంటే మనం వర్తమాన కాలం కర్తరి ప్రయోగంలో ఆ ధాతువు కొన్ని చోట్ల మార్పులు చెందుతూ ఉంటుంది. అదే గమ్ము ఉందనుకోండి, గమ్ము ధాతువుకి గచ్చ అని మారుతుంది. అలాగే పా ధాతువుకి పిబ అని మారుతుంది. కానీ కర్మని ప్రయోగం చేసేటప్పుడు మాత్రము మూల ధాతువు ఏదైతే ఉందో దాని మీదే ఈ యా తే అనేవి వస్తాయి. ఇక్కడ భూధాతువు మూలధాతువు, దాని మీద భూయతే అయింది. అలాగే ఏద్ ధాతువు ఏధ్యతే, బాధ్ బాధ్యతే. ఏం చాలా ధాతువు ప్లస్ యాతే, అంతకంటే ఏం లేదు. గద్ యాతే గద్యతే. ఈ వది అనేది మనం అక్కడే వంద్ అని ధాతువు చెప్పే కదా, అంచేత వంద్యతే. నద్ ధాతువు నద్ నద్యతే. శక్ ధాతువు శంక్ శంఖ్యతే. ఈ విధంగా ఆ యా తే అనేది మొత్తం అది ఏ గణంలో ఉన్న ధాతువు అయినా సరే 10 గణాల్లో ఉన్న ధాతువులకి కూడా ఇది కామనే అనమాట. ఇంక మార్పు ఏమి ఉండదు అన్నిటికీ కూడా. అంచేత తెలియడం కోసమని ఇక్కడ ఆ చాలా ధాతువులు ఇచ్చారనుకోండి, వీటన్నిటిని మీరు జాగ్రత్తగా చదవండి. తర్వాత ఒక విశేషమైన ధాతువు ఒకటి చెప్తున్నాను, అసధాతు. ఈ అసధాతువు యొక్క ప్రయోగం చాలా ఎక్కువ ఉంటుంది. అస్తి, నాస్తి, ఆసీతు, ఆసన్ను, అభూతు, ఇట్లా ప్రయోగాలు ఉంటాయి. ఇది అదాది ధాతువు అనమాట. ఈ విశేష ధాతువులు మనం ఇంతకు ముందు నేర్చుకున్నటువంటి సాధారణ పద్ధతిలో ఉండవు. రకరకాల మార్పులు ఉంటూ ఉంటాయి వీటిలో. అందుచేత వీటిని ప్రత్యేకంగా మనం గ్రహించాలి, నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు ఇంతకు ముందు అయితే మనం పఠతి చెప్తే పఠతి లాగే లిఖతి, గచ్చతి ఆ ధాతువులన్నీ ఒకేలాగా ఉంటాయి. వాటికి భూతకాలం కూడా ఒకేలాగా మార్పులు చెందుతాయి. కానీ ఈ విశేష ధాతువులు కొన్ని మార్పులు ఒకేలా ఉండవు. ఒక్కొక్క ధాతువులో ఒక్కొక్క రకంగా మార్పులు వస్తూ ఉంటాయి. ఇది 2వ గణానికి చెందిన ధాతువు, ఈ అస్ అనే ధాతువు. దీనికి భూధాతువుకి అర్థంలో భేదం ఏమీ లేదు. అసభువి అని ఇచ్చారు. భూ సత్తాయాం, సత్తా అంటే ఉనికి, ఉండుట. అదేమో వాదుల్లోది మొదటి గణంలో ధాతువు, అది భూధాతు. దానికి మధ్యలో ఆ వస్తుంది, భూ ఆతి భవతి అవుతుంది. మనం చాలా భాగం నేర్పిన ధాతువులన్నీ ఆ మొదటి గణంలోవి నేర్పాం. అలాగే 4వ గణంలో మధ్యలో యా వస్తుంది, 6వ గణంలో ఆ వస్తుంది, 10వ గణంలో అయా వస్తుంది అని చెప్పాం. ఇక్కడ మధ్యలో వచ్చిన ఆ లోపించిపోతుంది, ఉండదు. అంచేత ధాతువు వికరణ ప్రత్యయము, కాలపురుషార్థక ప్రత్యయము ఆ వరుస మనం ఇంతకుముందు చెప్పిన చోట ఆ మధ్యలో ఉన్న వికరణ ప్రత్యయం లోపించడం వల్ల ధాతువు ఈ కాలపురుషార్థక ప్రత్యయమే ఉంటుంది. అస్సు తి మధ్యలో ఆ వచ్చినా అది పోవడం చేత అస్సుతి అస్థి అని ఉంటుంది. అదే ద్వివచనంలోకి వెళ్ళేసరికి ఆ పోతుంది. స్థహ సంతి. అస్థి అంటే ఉన్నది, స్థహ అంటే ఇద్దరున్నారు, సంతి అంటే ఎక్కువ మంది ఉన్నారు. అలాగే మధ్యమ పురుషులో అసి ఉన్నావు, స్థహ మీ ఇద్దరు ఉన్నారు, స్థా మీరు ఉన్నారు, అస్మి నేను ఉన్నాను, స్వహ మేమిద్దరం ఉన్నాం, స్మహ మేము ఉన్నాం. చేత అస్తి స్థహ సంతి అసి స్థహ స్థ అస్మి స్వహ స్మహ అన్నమాట. ధన్యోస్మి అంటూ ఉంటారు. ధన్య అస్మి అంటే ధన్యుడనై ఉన్నాను అని అర్థం అన్నమాట. తరువాత సార్ భూతకాలం. అవగతాస్మి అనొచ్చండి. నాకు మీరు చెప్పింది అర్థమైంది అంటే అనడానికి. అంటే అవగత అనేది భూతకాలం, అదే భూత కర్మణి ప్రయోగం అది.
ఆ, ఉమ్. దాన్ని కర్మణి ప్రయోగంలో విసర్జన కాకుండా కర్తరి ప్రయోగంలో ఇంతకుముందు చెప్పాను, భూతకాల కర్తరి ప్రయోగం. అవగతోస్మి అవుతుంది కదండి. అవగతోస్మి అన్నప్పుడు పూలింగ అవగతాస్మి అన్న. ఉమ్, అదే సరే, ఇప్పుడు ఇది కూడా ఆ, ఇప్పుడు మీరు చెప్పిన గమ్ము ధాతువు దగ్గర అవగతాస్మి అనొచ్చు. ఏ? ఉహు, అయితే గమ్ము ధాతువు దగ్గర ఎక్సెప్షన్ అది, అన్ని చోట్ల కుదరదు. ఏ? ఉహు. అప్పుడు పఠితాస్మి అనకూడదు. ఆ, అవగత అనే శబ్దం దగ్గర గమ్ము ధాతువు కాబట్టి అవగత అస్మి అంటే తెలిసిన దానను, స్త్రీ అయితే అయ్ అవగత అస్మి తెలిసిన దానను అవుచున్నాను. ఉమ్, భూతకాలం అదే అదేమిటది పుంలింగం అయితే అవగత అస్మి తెలిసిన వాడను ఉమ్, అవుచున్నాను. గమ్ము ఉహు, ధాతువు దగ్గర కుదురుతుంది. ఉమ్, అయితే మిగతా ధాతువుల దగ్గర పట్టేట ఇందాక చెప్పాను, పఠిత ఉందనుకోండి, ఉమ్, పఠితాస్మి అనకూడదు. ఎందుకంటే పఠిత ఉమ్, అంటే చదవబడినది అని అర్థం. ఉమ్, అవగత దగ్గర రెండు అర్థాలు ఉంటాయి. అవగత అనే దాన్ని తెలియబడినది అనే అర్థంలోనూ వాడచ్చు, ఉమ్, తెలుసుకున్నవాడు అనే అర్థంలోనూ వాడచ్చు. అంటే ఉమ్, కర్తర్థంలోనూ కర్మార్థంలోనూ కూడా గముధాతు వాడచ్చు. ఉమ్, తా ప్రత్యయం కదా, ఉమ్, గమ్ అనే ధాతువు మీద తా ప్రత్యయం. ఈ తా ప్రత్యయం గమ్ము ధాతువు మీద కర్తర్థంలోనూ చేయొచ్చు, కర్మార్థంలోనూ చేయొచ్చు. మిగతా చోట్ల అలా చేయడానికి వీలు. కర్మార్థంలోనే చేయాలి. కర్తర్థంలో అయితే తవత్తి ప్రత్యయం. ఆ? అయ్ అందుచేతనే ముందు నేను వద్దన్నాను. అవగత అవగతవతి అనాలా ఆ మహోదయ? ఆ అవగతవతి అవగతవతి అనాలి. అనాలి. అవగతవతి అస్య అస్మి, పఠితవతి అస్మి, గతవతి అస్మి, అయితే ఇక్కడ జ్ఞాతవతి అస్మి. అవగత ప్లస్ అస్మి అనే అవును కర్మణి ఓకే. అంటారా? పురుషుడైతే అవగత అస్మి అంటే ఓహో అదే అవగత అంటే కర్మణి అదే తాప్రత్యయం తీసుకున్నారా పురుషుడు అది అని చెప్తా. తీసుకున్నారా? కర్తరి ప్రయోగం అయినప్పుడే అవగత అస్మి ఉంటుంది. కర్మణి ప్రయోగం అయితే అవగత అస్తి అనాలి. ఎందుకంటే అస్మి ఉత్తమ పురుషు కదా. ఆ, అవును అంచేత అవగత అని మీరు పాఠాన్ని చెబుతున్నారనుకోండి, పాఠ అవగత అన్నప్పుడు అస్తి అనాలి. ఎందుకంటే పాఠం ప్రథమ పురుష. ఏ? అవునండి. ఉమ్. అర్థమైందా? భేదం దీ- తెలిసిందా? దీనికి గురువు అదే గారు పాఠ దీనికి అన్నది అంచే ప్రథమ అంచే అగో పురుష అందుచేతనే అన్నది ఇప్పుడు అస్తి అనాలి. గమ్ముధాతువుకి ఆ పర్మిషన్ ఉన్నా గమ్ముధాతువుని కూడా మనం మామూలు పద్ధతిలోనే వాడితే కన్ఫ్యూజన్ రాదు. ఉమ్, అంటే ఈ తప్రత్యయము కర్మార్థము, తవతు ప్రత్యయము కర్తార్థము అలా గుర్తుపెట్టుకున్నాం అనుకోండి. అప్పుడు అవగత అంటే తెలియబడినది, పాఠం తెలియబడింది. కాబట్టి పాఠ అవగత అస్తి అనాలి. నేను తెలుసుకున్న దాన్ని అనాలంటే అవగతవతి అస్మి, పాఠం అవగతవతి అస్మి, పాఠాన్ని తెలుసుకున్న దానిని అవుతున్నాను. ఆ? గురువు గారు ఆ. ఒక డౌట్ అండి. ఈ అవగత దానికి అవగత అవగతం అనొచ్చా అండి? తా ప్రత్యయం అంతే కదా, పెట్టి అంతే. పుంలింగ తాప్రత్యయమే స్త్రీలింగ కదా అది. నపుంసక వచ్చేటట్టు. తప్రత్యయం అంటే ఇప్పుడు మనము తెలియబడినది అని ఉమ్, కర్మార్థంలో చెప్పినప్పుడు ఉమ్, పాఠ అవగత, ఉమ్, ఉమ్, భగవద్గీత అవగత, గత ఉమ్, ఆ? ఉమ్. ఆ? గీతం అవగతం అంటాం. వాక్యం వాక్యం అవగతం. అవగతం అట్లా ఓకే. వాక్యం అని నపుంసలింగం కాబట్టి ఉమ్, వాక్యం అవగతం. అవగతం. ఉమ్. అలా మూడు లింగాల్లో వాడచ్చు. ధన్యవాదాలండి గురువు గారు. చూడండి, భూతకాలములో లంగ్ అంటాము అసధాతువుకి. ఆసీత్, ఆస్తాం, ఆసన్, ఆసీహి, ఆస్తం, ఆస్త, ఆసం, ఆస్మ, ఆస్మ. ఈ ఆసీత్ కూడా ప్రయోగం చాలా చోట్ల వస్తుంది. తర్వాత భవిష్యత్ కాలం దీనికి అసధాతువుకి భూధాతువులాగే భవిష్యత్ కాలం.
అంచేత భవిష్యతి భవిష్యత భవిష్యంతి అనే ఉంటుంది. తర్వాత విద్యాధ్యాసీషు లోట్ అస్తు స్తాత్ స్తాం సంతు ఏధి స్తాత్ స్తం స్త అసాని అసావ అసామా అస్తు అస్తు అంటే అలాగే అంటుండే మనం వ్యవహారంలో సంస్కృత భాష సంభాషణ చేసేటువంటిప్పుడు అలాగే అనడానికి శుభమస్తు. అస్తు అంటాం. అస్తు అంటే కానిమ్ము, అలాగే ఉండనిమ్ము అని అర్థం. అస్తు అంటే అవుగాక అని అర్థం. అస్తు స్తాత్ స్తాం సంతు ఏధి స్తాత్ స్తం స్తా శివాస్తే బంధాన సంతు అంటూ ఉంటారు. ఎవరైనా వెళ్ళొస్తామంటే సరే నీకు శుభమవుగాక, నీ మార్గం శుభమవుగాక అని అంటూ ఉంటారు. అప్పుడు శివాహతే పంథాన సంతు, పంథాన శివాహ సంతు, మార్గములు ఏదో మంగళకరములు అవుగాక అని అర్థం అక్కడ అన్నమాట. సంతి అస్తు అస్థి అనే దానికి ఇది లోట్లో అస్తు, అలాగే సంతి అనే దానికి లోట్లో సంతు. ఏధి స్తాత్ స్తం ఒక స్త. ఒక సందేహం చెప్పండి ఒక సందేహం గురువుగారు. అమ్మా. ఇక్కడ నేను చదువుతాను అని అడుగుతుంటాడు మాట కదా మీ మీ మీరు మీ మీ సహజంగా అగా మీ మాట సరిగ్గా రోజు. రావట్లేదు. అప్పుడు మీ మాట పఠాని అనాల పఠామి అనాల లోట్లో మేము మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాం కాబట్టి కొంచెం ఓసారి మీ ఇక్కడ ఆ, చెప్పండి. వినబడుతుందా అండి ఇప్పుడు? ఇప్పుడు సరిగ్గా చదువు. మనము అహం పఠామి అని అడుగుతాం కదా రోజు, వినబడట్లేదు. అహం పఠామి అంటే నేను చదువుతున్నాను అని అర్థం. అక్కడ అహం పఠామి నేను చదవనా అండి అని మిమ్మల్ని అడుగుతుంటాం కదా, అక్కడ ఆ, పఠామి అనడం సరైనదా, పఠాని అనాలా అంటే అని అర్థం? పఠాని ఆ, అని అడగాలి కదా రోజు, ఆ, నన్ను చదవమంటారా అని ఆ, అడగడానికి పఠాని అని అనాలి. అహం పఠాని వా మహోదయ అని అడగాలి కదా. ఆ, ఆ, అంతే. లోటు వాడినప్పుడు అదే మామూలుగా అక్కడ వ్యవహారంలో అహం పఠామి అంటే నేను చదువుతున్నాను అని అర్థం. ఆ అంటే అది లట్ కదా. ఇన్ఫర్మేషన్, ఊరికే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అడగడం కాదు అక్కడ. నేను చదువుతున్నానని చెప్పడం అంతే. నేను చదవనా అని అడిగినప్పుడైతే పఠాని అని అనాలి. ఇక్కడికి అసానీలాగా అది. అక్కడే డౌట్ వచ్చింది. రైట్. అంటే మనం లోటుని ఎక్కువగా ఆ మధ్యమ పురుష ప్రథమ పురుషులోనే వాడుతుంటాం. ఉత్తమ పురుషులో చాలా తక్కువ వాడుతుంటాం. ఈ సందర్భంలో వాడచ్చు, ఇప్పుడు మీరు అడిగిన సందర్భంలో వాడచ్చు. తర్వాత విద్యార్థక లింగ్ స్యాత్ స్యాతాం స్యుః స్యాహ స్యాతం స్యాత శ్యాం స్యావ శ్యామా. ఈ లింగు చాలా ఎక్కువ అర్థాల్లో వాడబడుతూ ఉంటుంది. విధి ఉండుగాక, అక్కడ ఉండాలి, ఉండాలి అని విధి చెబితే స్యాత్ అనమాట. అలా కాకుండా ఒకప్పుడు సంభావన, ఊహ, అతడు అక్కడ ఉండొచ్చు అంటే ఉండొచ్చు అంటే ఉండకపోవచ్చు, రెండు అర్థాలు ఉన్నాయి కదా. అటువంటి సందర్భంలో కూడా స్యాత్, సహా గృహే స్యాత్ అంటే అతడు ఇంట్లో ఉండొచ్చు. ఉండొచ్చు అంటే ఒకవేళ ఉండకపోవచ్చు కూడా. అటువంటి సందర్భంలో సంభావన అనే అర్థం. సంభావన అంటే ఊహ కదా. అంచేత ఉన్నాడు లేదు అనేది స్పష్టంగా మనకి తెలియనప్పుడు ఉండుండొచ్చు, వెళ్ళుండొచ్చు అనే సందర్భంలో కూడా ఈ లింగు వాడతారు. స్యాత్ స్యాతాం స్యుః స్యాహ స్యాతం స్యాత శ్యాం స్యావ శ్యామా. అంచేత ఈ అసధాతువు మనం ఇటువంటి ప్రత్యేక ధాతువుల్ని ప్రత్యేకముగా వీటిని కంఠస్థం చేయాలి.
ఏ? తర్వాత సర్వశబ్దం ఒకటి ఇక్కడ చెప్తున్నాము. సర్వహ అంటే సమస్తము, ప్రతివాడు అని అర్థం. సర్వహ అంటే సాధారణ శబ్దాలకి సర్వనామ శబ్దాలకి తేడా ఉంటుంది. ముఖ్యంగా ఒక 5 చోట్ల తేడా ఉంటుంది, మీరు ఇక్కడ గమనించండి. సర్వః, సర్వౌ, సర్వే. మామూలుగా రామశబ్దంలాగే ఇది కనపడుతుంది, కానీ ప్రథమ బహువచనంలో సర్వే అవుతుంది. రామశబ్దం అయితే రామః, రామౌ, రామాః అవుతుంది. అంటే బాలః, బాలౌ, బాలాః. ఇది అకారాంత పుంలింగ శబ్దమే, అది అకారాంత పుంలింగ శబ్దమే. కానీ ఈ సర్వనామ శబ్దములు అనేవి ఒక ప్రత్యేకం అన్నమాట, గ్రూప్. అంటే సర్వనామ శబ్దాల్లో ప్రథమ బహువచనం సర్వే అని అవుతుంది. అలాగే దీంట్లో చతుర్థి ఏకవచనం, పంచమి ఏకవచనం, షష్ఠి బహువచనం, సప్తమి ఏకవచనం. ఒక 5 చోట్ల ప్రత్యేకత ఉందన్నమాట. మిగతా అంతా రామశబ్దం లాగే ఉంటుంది. సర్వః, సర్వౌ, సర్వే, సర్వం, సర్వౌ, సర్వాన్. ఇక్కడ మామూలే, రామం, రామౌ, రామాన్ లాగా. సర్వేణ, సర్వాభ్యాం, సర్వై. చతుర్థిలో సర్వస్మై. రామశబ్దమునికి రామాయ, బాలాయ, వృక్షాయ అని ఉంటుంది చతుర్థి. సర్వనామ శబ్దాల్లో ఏకవచనము స్మై వస్తుంది కొత్తగా. సర్వస్మై, సర్వాభ్యాం, సర్వేభ్య. పంచమి సర్వస్మాత్. అక్కడ ఆత్ కనపడుతుంది, ఇక్కడ స్మాత్. సర్వస్మాత్, సర్వాభ్యాం, సర్వేభ్య. షష్ఠి సర్వస్య, సర్వయోః, సర్వేషాం. మనకి రామామున్నక శబ్దాల్లో నాం, రామశబ్దం, హరిశబ్దం, గురుశబ్దం, ధాతృశబ్దం, పితృశబ్దం, రమాశబ్దం, గౌరీ శబ్దం, వీటన్నిటిలోనూ కూడా మనకి షష్ఠీ బహువచనంలో నాం. హలంత శబ్దాల్లో ఆం అనేది కనపడుతుంది. ఇక్కడ విశేషం ఏంటంటే షాం. అంటే అక్కడ ప్రత్యయము ఆమె, అక్కడ నకారం వస్తుంది, నాం అవుతుంది. ఇక్కడ సకారం వస్తుంది అనమాట, సాం. సకారం షకారంగా మారుతుంది. సర్వేషాం. మిగతా చోట్ల రామాణం, బాలానాం, గౌరీణాం, రమానాం అని ఉంటుంది. ఇక్కడ సర్వేషాం, అది తేడా. అలాగే సప్తమి బహువచనంలో సర్వస్మిన్, స్మిన్ అనేది ప్రత్యేకం. మిగతా చోట్ల రామ, ఈ, రామే. లేదా హరిశబ్దానికి హరవు, గురు శబ్దానికి గురవు, అట్లాగా ఉంటుంది. ఇక్కడ మాత్రము స్మిన్ అని ప్రత్యేకమైన ఆదేశం వస్తుంది. అంటే సర్వస్మిన్, సర్వయోః, సర్వేషు, హే సర్వ, హే సర్వౌ, హే సర్వే అన్నమాట. అంటే 5 చోట్ల ప్రథమ బహువచనం సర్వే, చతుర్థి ఏకవచనం సర్వస్మై, పంచమి ఏకవచనం సర్వస్మాత్, షష్ఠీ బహువచనం సర్వేషాం, సప్తమి ఏకవచనం సర్వస్మిన్. ఈ గురువుగారు 5 సప్తమి చోట్ల కనపడడం లేదండి. ఆ, సప్తమి కనపడడం లేదు. సప్తమి విభక్తి. కనపట్లేదా? అవును కనపట్లేదా? స్క్రీన్ లో సప్తమి కనపడడం లేదు. సప్తమి కనిపిస్తోంది, సంబోధన సంబోధన సరిగ్గా ప్రథమ. కనిపించలే. సంబోధన. పోని చూడండి. సంబోధన ప్రథమ, ప్రథమలాగే హే సర్వ, హే సర్వౌ, హే సర్వే అన్నమాట. అంటే ఈ 5 చోట్ల సర్వే, సర్వస్మై, సర్వస్మాత్, సర్వేషాం, సర్వస్మిన్. అంటే సర్వనామ శబ్దాలు అన్నిటిలోనూ ఈ తేడా ఉంటుందన్నమాట. ఈ 5 వేరుగా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు మనం తత్శబ్దం చెప్పాం. తత్శబ్దంలో ప్రథమ బహువచనము తే, సహ, తౌ, తే అని ఉంటుంది. అలాగే చతుర్థి ఏకవచనం తస్మై, పంచమి తస్మాత్, షష్ఠీ బహువచనం తేషాం, సప్తమి ఏకవచనం తస్మిన్. అలాగా ఈ 5టిని ప్రత్యేకం గుర్తుపెట్టుకోవాలన్నమాట. మిగతా శబ్దాలన్నీ సర్వనామ శబ్దాల్లో ప్రసిద్ధమైంది ఈ సర్వశబ్దము. తర్వాత ఈ తత్శబ్దము, ఏ తత్శబ్దం ఇవి బాగా వాడుతూ ఉంటాం. కాబట్టి 5 విభక్తుల చోట్ల గుర్తుపెట్టుకోవాలి. అలాగే విశ్వశబ్దం కూడా ఇదే విధంగా అవుతుంది. గురుగారు ఇందులో సర్వశబ్దంలో
స్త్రీలింగమే ఉంటుంది కదండి, సర్వ అనుకుంటూ. అప్పుడు సర్వా సర్వే సర్వా. అది ఎట్లా అది రమా శబ్దం లాగా వస్తుందా? అది రమా శబ్దం లాగా. దాంట్లో కూడా ఈ స్త్రీలింగం మళ్ళీ సర్వశబ్దం దగ్గర చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. ఆహా, ఓకే. అది విడిగానే మళ్ళీ చెప్తాను సర్వశబ్దం. గురుగారు ఇప్పుడు పుల్లింగము స్త్రీలింగము కలిపి ఉన్నప్పుడు అప్పుడు పుల్లింగమే తీసుకోవాలా సర్వహ అని? అదేమిటి గదిలో కలిపి ఉండడం ఏమిటి? కలిపి ఎందుకు ఉంటుందండి? అంటే ఒక గ్రూప్ లో ఒక మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కలిపి ఉన్నప్పుడు అలా కాదు. గ్రూపులో చెప్పినప్పుడు పుంలింగ శబ్దమే అన్నిటికీ వాడతారు. అదే అడుగుతున్నా. సముదాయం అయినప్పుడు స్త్రీలు పురుషులు అంతా కలిసి ఉన్నప్పుడు మనం సమస్తము అంటాం, వాళ్ళు అందరూ అంటాం. అందరూ అంటే పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, ఇద్దరు కలిసి ఉండొచ్చు. అంచేత సర్వశబ్దాన్ని సర్వే అనే, సర్వే జనా సుఖినో భవంతు అన్నారు అనుకోండి. సర్వే జనా సుఖినో భవంతు అంటే పురుషులు ఒకటి సుఖంగా ఉండాలని అర్థమా? అది అంచేత స్త్రీ పురుషులు ఒకేలు. సరే, ఇప్పుడు అసలు ఏమిటంటే వ్యాకరణ రీత్యా స్త్రీ పురుష రెండు శబ్దాలు ప్రయోగించే చోట పురుష శబ్దం ఒకటి ప్రయోగిస్తే ఇద్దరిని చెప్పినట్టే. స్త్రీలను మాత్రమే చెప్తే తప్పకుండా స్త్రీలింగ శబ్దం వాడాలి. స్త్రీ పురుషుల్ని ఇద్దరిని చెప్పినా, ఒక పురుషుల్ని మాత్రమే చెప్పినా పుల్లింగ శబ్దమే వాడతారు. పితరవు లాగా చూడండి ఎలాగంటే పితరవు లాగా, పితరవు శబ్దం లాగా కదండి. జగత పితరవు, పితరవు శబ్దం లాగా. అవునవును, అదే మాతాచ పితాచ పితరవు, అదే మాతా పితరవు అనుకుంటా పితరవు వస్తుంది అన్నారు. స్త్రీ పురుష శబ్దాలని చెప్పేటప్పుడు పుంలింగ శబ్దం దాన్ని ఏకశేష అని అంటూ ఉంటారు. అంచేత రెండింటికి ఒక శబ్దాన్ని ప్రయోగిస్తే చాలు. ఇప్పుడు బాలబాలికలు అని అంటూ ఉంటారు. బాలురు అంటే ఇద్దరిని చెప్పినట్టే అనమాట. బాలికలను మాత్రమే చెబితే అప్పుడు బాలురు రారు. తెలుగులో ఒకటి నవంబర్ 14 ఏమంటారు? బాలల దినోత్సవం. కానీ బాలల దినోత్సవం అంటే ఆడపిల్లలకే, బాలల అంటే ఆడపిల్లలే. అదే కనుక బాలుర దినోత్సవం అనాలి. బాలుర దినోత్సవం అంటే ఇద్దరిని చెప్పినట్టు. పుంలింగ శబ్దం వాడితే చిల్డ్రన్స్ డే అంటారు, తెలుగులో అయితే కనుక బాలల దినోత్సవం, అంతే కదా అదే చెప్తారు. అదే అందుకే చైల్డ్ అంటే బిడ్డ అని అర్థం. స్త్రీ పురుషులు ఎవరైనా కావచ్చు పిల్లవాడు. మనం తెలుగులో ఆ లింగాన్ని స్పష్టపరిచేటువంటి వేరే ప్రత్యయం అన్నమాట. బాలుడు బాలిక అంటాము, బాల అనాలన్నమాట. బాల శబ్దం తీసుకున్నప్పుడు దానికి పురుషుడైతే బాలుడు తెలుగులో, స్త్రీ అయితే బాల అనే అనాలి. బాలిక అంటామంటే మనం సులువుగా చెప్పడం కోసమో ఎందుకో అలా వ్యవహారంలోకి వచ్చింది. బాలిక అనేది బాలికా స్త్రీలింగ శబ్దం. బాలక బాలిక, బాలక బాలకుడు, కా చేరిస్తే బాలిక, స్త్రీ అయితే బాలిక. బాలిక దాని తెలుగులో తీస్తే బాలిక అని అంటాం. అదే బాలా శబ్దానికి తెలుగులో తెచ్చుకుంటే బాల అనాలి. బాలల అంచేతే బాలల దినోత్సవం అంటే కేవలం ఆడపిల్లల దినోత్సవం అనే అర్థం వస్తుంది, మగవాళ్ళకి అక్కడ అవకాశం లేదు. అదే బాలుర దినోత్సవము అన్నట్టయితే ఉభయలు చెప్పబడతారు, బాల బాలికలు ఇద్దరు చెప్పబడతారు. సరే, ఇప్పుడు ఒక చిన్న కథ. ఈ కథ మీకు తెలుసో లేదో చెప్పేమా? చెప్పుండదు. బాలుడు తస్కరుడు దొంగ, వాళ్ళిద్దరి కథ. కశ్చన బాలః కూపోపకంఠే రుదన్ ఆసీత్. అంటే ఓ బాలుడు నూతి దగ్గర, ఉపకంఠం అంటే సమీపం, నూతి దగ్గర ఏడుస్తూ ఉన్నాడు. ఆసీత్ ఉండేరు. తదా కశ్చిత్ చోరః తం ప్రదేశం ఆగచ్చత్. మీకు అర్థమవుతుంది, ఎక్కడైనా అర్థం కాకపోతే అడగండి. సహా తం బాలకం అవలోక్య అయే కూపస్య తీరే ఉపవిశ్య కిమర్థం రోదిషి ఇతి అపృచ్ఛత్. సహా
బాలం ప్రతి బాలః సహ బాలః తం ప్రతి అబ్రవీత్ అహం అత్రైవ మమ మిత్రేణ సహ క్రీడన్ ఆసం సహ మమ కంఠే స్థితాం స్వర్ణమాలాం ఆకృష్య అస్మిన్ కూపే ప్రాక్షిపత్. అర్థమవుతుందా? మహోదయ అవుతుంది. అర్థమవుతుంది ఆ. మహోదయ. ఏ అంటే ఆ దొంగతోటి వాడు చెప్పాడు, నేను నా స్నేహితుడు ఆడుకుంటున్నాం, మా ఫ్రెండ్ మిత్రుడు ఏం చేశాడు, నా మెడలో ఉన్నటువంటి బంగారపు గొలుసుని ఈ నూతిలో పడేశాడని చెప్పాడు. యది అహం స్వర్ణమాలాం వినా గృహం గచ్చేయం తదా మమ పిత మాం తాడయేత్ ఇతి రోదిమి. ఎందుకు ఏడుస్తున్నాడో చెప్పాడు. యది అహం స్వర్ణమాలాం వినా గృహం గచ్చేయం తదా మమ పిత మాం తాడయేత్. సహ చోరః తాం స్వర్ణమాలాం అహం అపహరేయం ఇది ఆలోచ్య. అపహరేయం తెలుసు కదా అర్థం? అపహరిస్తాను, దొంగిలిస్తాను అనుకున్నాడు. లింగ్ లకారం కదా మహోదయ. ఉత్తమ ఆ పురుష. బంగారం గొలుసు నేను దొంగిలించవచ్చు అని అనుకున్నాడు. ఇది ఆలోచ్య బాలక తవ భయం మాస్తు. మా అస్తు పైన అస్తు వచ్చింది కదా, మా అస్తు. మా అనేది నిషేధార్థకం. ఆ రెండు కలిపి మాస్తు అని వాడుతుంటారు. ఇప్పుడు నాస్తి అన్నట్టుగా నా అస్తి, నాస్తి అని ఎక్కువ వాడుతుంటాం. అలా అహం ఏతస్మిన్ కూపే అవతీర్య త్వదీయాం స్వర్ణమాలాం ఉద్ధృత్య దాస్యామి. త్వం అత్రైవ మమ వస్త్రాణి పాలయన్ తిష్ఠ ఇతి ఉక్త్వా స్వస్య వస్త్రాణి ఉపరి నిధాయ కౌపీనం ధృత్వా కూపే మగ్నః అభవత్. తస్య మజ్జన అనుపదం, అనుపదం అంటే వెంటనే, తస్య మజ్జన అనుపదం సహా బాలకః తదీయాని వస్త్రాణి స్వీకృత్య తతః త్వరితం గృహం అగచ్చత్. అర్థమైందా? అర్థమైందండి. అంటే దొంగ బావిలోకి దూకగానే పిల్లవాడు అతని యొక్క వస్త్రాలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు అంతే. తతః సహా తస్కరః తస్మిన్ కూపే చిరం విచిత్య అపి. చిరం అంటే చాలాసేపు, విచిత్య అంటే వెతకడం. స్వర్ణమాలాం న అలభత. స్వర్ణమాల దొరకలేదు. ఉపరి ఆగత్య బాలకం స్వవస్త్రాణి చ న అపశ్యత్. తదా సహ చోరః మనసి ఏవం అచింతయత్ అహమేవ వంచకః ఇతి మన్యమానం మాం అపి ఏకః బాలకః అవంచయత్ ఇతి విస్మయమానః సన్ తతః అగచ్చత్. అంటే మోసగాళ్ళకి మోసగాడు. అది నేనే మోసగాడిని అనుకుంటుంటే నన్నే ఈ కుర్రాడు మోసం చేశాడు అని అనుకుని ఆశ్చర్యపోయాడు. తతః అగచ్చత్. తస్మాత్ వంచనశీలాః అపి కదాచిత్ కుత్రచిత్ వంచితాః భవేయుః. మోసగాళ్లే అయినప్పటికీ కూడా వాళ్ళకు కూడా ఎప్పుడైనా ఒక చోట, ఎప్పుడైనా ఒక్కొక్కప్పుడు వాళ్ళు కూడా మోసగింపబడుతూ ఉంటారు. సరే, ఆడిని తన్నేవాడిని తలదన్నేవాడు ఉన్నాడు అని చెప్పారు. అదే అది సామెత తెలుగులో ఉంది కదా, తెలుగులో సామెత. సరే, ఇక్కడితోటి మహోదయ ఈ లెసన్ కు కానీ ఒకటి అడుగుతాను మహోదయ. కకుబ్ అంటే మీనింగ్ ఏంటి మహోదయ? కకుప్ప, కకుబ్ కకుప్ అంటే దిక్కు దిక్కు దిక్కు.
ఓకే మహోదయ. దిశస్థుకాష్ట దిక్కన్న కకుబన్న కాష్ట అన్న దిక్కు అని అర్థం. సరే మహోదయ. శుభం. మళ్ళీ వారం కలుద్దాం. మీకు ఒక ఎక్సర్సైజ్ కింద ఈ అదేమిటది కర్మణి ప్రయోగం, కర్తరి ప్రయోగాలు ఇస్తాను. వాటిని కర్మణి ప్రయోగాల కింద మార్చండి. సరే గురుగారు పెట్టండి. అలాగే మహోదయ. ధన్యవాదాలు. నమస్కారం మహోదయ. ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు మహోదయ. నమస్కారాలండి. మళ్ళీ వారం కలుద్దాం. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు.